ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక నీలోన ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక నీలోన ఏ ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందరా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందరా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై కదిలపరిచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై కదిలపరిచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. 6 వచనాల వరకు చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుతాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండేది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అని. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. చాలా ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, తిరిగి పునరుద్ధాన దినములోనికి నాయన మీరు మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చక్కని పాటలు పాడి దేవా, ఈ చిన్న వధువు నిన్ను ఆరాధన చేసింది, నిన్ను మహిమపరిచింది ప్రభా. అలాగే నాయన వారికి కలిగిన వాటిలో నాయన ఇదిగో తండ్రి, నీకు ఇచ్చిన సమస్తమును బట్టి నీకే వందనాలు. తప్పకుండా దీవించండి. ప్రతి హస్తమును మీరు చూడండి. ఈ చిన్న వధువుని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ స్థలమునకు ఈ చిన్న వధువు నాయన వెలుగును ప్రసరించినట్లుగా నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీరు గొప్ప వాగ్దానం ఇచ్చారు, చిన్న మంద భయపడవద్దని ప్రభా. ఆ యొక్క వాగ్దానం మీద మా మనస్సు, మా హృదయము నిలిపి ఉన్నాం తండ్రి. మీరు రంగం మీదకి రండి. ఈ గడియ వర్తమానికుల ద్వారా మీరు మాకైతే ఏదైతే నైనా మాట్లాడారో ప్రభా, ఆ వర్తమానమును ఈ దినమునకు అనుకూలముగా లేకపోతే ఈ దినాలకు అన్వయించుకుంటూ నాయన మేము ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ప్రభా, ఆ దినము కొరకైన ఆ వర్తమానము ప్రతి దినములో కూడా మాకు ఆహారముగా అది మార్చబడుచు ఉన్నది ప్రభా. ఈ కాలానికి తగినట్లుగా నాయన ఈ కాలంలో ఉన్న పరిస్థితులను చక్కగా బేరీజు వేయగలిగినది నీ పరిశుద్ధాత్మయే. మీరు రంగం మీదకి వచ్చి స్వీకరించి ఈ కాలంలో ఉన్న మా ప్రజలతో, మాతో, ఈ చిన్న వధువుతో మీరు మాట్లాడండి. అలాగే కాన్ఫరెన్స్ లో ఉన్నవారు నాయన ఇదిగో ప్రభా, మరి రికార్డ్ చేయబడి యూట్యూబ్ ద్వారా వినుచున్నటువంటి నాయన ఈ వధువు సభ్యులందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయన. ఇంకా ఎవరైనా ఈ సత్యమును ఎరగక బయట ఉన్నట్లయితే వారిని కూడా నడిపించు. సమస్త వాతావరణాన్ని నీ స్వాధీనంలో ఉంచుకో. ఈ పరిచర్య నిమిత్తమై ప్రభా ప్రయాసపడిన, ఈ రీతిగా ఉండుటకు తోడ్పడిన ప్రతి ఒక్కరిని నీ కృపలో జ్ఞాపకం చేసుకో. ప్రయాణం అంతటిలో కాచి కాపాడి క్షేమంగానైనా ఈ చిన్న వధువు మధ్యకు మీరు మమ్మల్ని తీసుకొచ్చారయ్యా. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ సమస్తము నీ స్వాధీనానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. మంచిది లేదా? మరి ప్రభు కృపలో ఆ యొక్క కర్ణాటక ప్రాంతంలో
మరి ప్రభు దయలో ఆ యొక్క కూడికలన్నిటిలో దేవుడు తోడై ఉండి క్షేమంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మరి మనం చదువుకున్న అంశంలో ఏదైనా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అదేంటంటే మన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రాతినిధ్యము వలన శిక్షా విధి. అక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకున్నారో, లేకపోతే ఆ రిప్రజెంటేషన్ ఎవరైతే తీసుకున్నారో వారి వలన మరి నిలబడటం కానీ పడిపోవటం కానీ జరుగుతూ ఉన్నది. మంచిది. పిల్లరా, బైబిల్ చెప్తుంది సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. సరే, తీసుకురాకూడదా? ఓకే, మీరు వెళ్ళిన పని అయింది అది. ఓకే, కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి. ఈ సర్పము గూర్చి నేను హోస్పేట్లో మాట్లాడాను. ఈ సర్పెంట్ లేకపోతే అనేకులు అనుకునిచున్నట్టుగా అది పాము కాదు. అదేమై ఉన్నది అని అంటే అది ప్రత్యేకమైనటువంటి ఒక జంతువు అని నేను అక్కడ చెప్పాను. అయితే అది తెలివైనది లేక యుక్తి గలది. అది మనుషుల తర్వాత మాట్లాడగలిగినటువంటి జంతువై ఉన్నది. అది మాట్లాడగలుగుచూ ఉన్నదని అంటే మానవునికి లేకపోతే ఆ సర్పానికి చాలా దగ్గర సంబంధము ఉన్నది. విన్నారా? అలాగే అది తనకు తానుగా తెలివిగా మాట్లాడగలిగినదండి. నా మాట విన్నారా? మోసం చేసే శక్తి అపవాది ద్వారా అది పొందుకుంది. అంతకు ముందు ఆ సర్పం అనేది ఆ జంతువులు అక్కడ ఉన్నాయి. కానీ పిల్లరా, ఎప్పుడైతే అపవాది దాని సాధకముగా దాన్ని వాడుకున్నదో, మరి మానవ విత్తనములైనటువంటి లేకపోతే మనుషులుగా దేవుడు సృజించినటువంటి ప్రత్యుత్పత్తి అయినటువంటి హవ్వను మోసగించటానికి అపవాది ఈ సర్పాన్ని సాధకముగా లేకపోతే మరి పడగొట్టడానికి అపవాది వాడుకున్నది. ఆమేన్. కాబట్టి పిల్లరా, మానవుని యొక్క రక్తానికి జంతువు రక్తానికి మ్యాచ్ కాదు. కానీ ఈ సర్పము మానవుని రక్తముతో కలుపు చేయటానికి వీలైనది అని అపవాది ముందుగా తెలుసుకున్నది. నా మాట విన్నారా? కాబట్టి వాడు ఏం చేశాడు? నిజమైన దైవ బీజమైనటువంటి దేవుని పిల్లలను దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్న వారిని అది మోసగించి తన యొక్క సంతానమును ఆమె ద్వారా భూలోకానికి పంపించింది. ఏమని చెప్పొచ్చు? హవ్వ అనగా సమస్త జీవము గల ప్రతి వానికి ఆమె తల్లి. అక్కడ సర్పము యొక్క బీజానికి ఆమె తల్లి. ఆమె అలాగే ఆదాము ద్వారా కలిగినటువంటి వారికి కూడా ఆమె తల్లి అయి ఉన్నది. కాబట్టి బైబిల్ యొక్క ఆధారం ఏంటంటే 1 యోహాను 3:12 అక్కడ కయ్యను గుర్చినటువంటి ఒక మాట అపోస్తుడైనటువంటి యోహాను మాట్లాడుతున్నాడు. సర్పము గూర్చి మాట్లాడించినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కయ్యూను గురించి అక్కడ లేఖనం ఏమని చెప్తుందంటే, ఈ కయ్యూను దుష్టుని సంబంధి. నా మాట విన్నారా? ఏం చేశాడు? తన సోదరుడైనటువంటి హేబేలును చంపాడు. బైబిల్ అంటుంది ఎందుకు చంపాడు? హేబేలు యొక్క క్రియలు దేవుని సంబంధమైనవి. ఎందుకంటే దేవుని సంతానము
ఆదాము వలన కలిగినటువంటి బీజము గనుక అతని క్రియలు దేవునికి అంగీకారం అయ్యాయి. హేబేలు యొక్క కార్యాలు ఎవరికి అంగీకారం అయ్యాయి? దేవునికి అంగీకారం అయ్యాయి గనుక అపవాది సంబంధి అసూయ చేత హేబేలును చంపాడు. మొదటి హత్య సాతాను సంబంధమైనది ఎక్కడైతే ఉంటుందో అది సాతాను గురించి బైబిల్ క్లియర్ గా చెప్పింది. వాడు దొంగయు, దోచుకునేవాడు, నరహంతకుడు. ఆమేన్. అంటే దేవుని పిల్లలను హత్య చేయవాడు. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఆత్మీయముగాను భౌతికంగాను వారిని మరణ పాత్రులుగా చేయటానికి వాడు మోసగించాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు ఆత్మ సంబంధమైన మనము, నా మాట విన్నారా? ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలు, శరీర సంబంధము లేకపోతే అపవాది సంబంధమైన పిల్లలు ఏదేను తోటలో ఉన్నటువంటి రెండు వృక్ష ఫలముల చెట్ల యొక్క గుణలక్షణాలు ఎలా అయితే ఉన్నాయో ఈ లోకంలో ఆమేన్ అలాంటి గుణలక్షణములు కలిగినటువంటి రెండు స్వభావములు కలిగినటువంటి మానవ విత్తనములు ఆమేన్ ఈ భూమి మీద ఇంకనూ పనిచేస్తున్నాయి. ఆమేన్ అంటారా? ఇంకను ఆ రెండు ఏదేను తోటలో గుడ్ అండ్ ఈవిల్, ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలం ఎలాగైతే ఉందో అలాగే జీవ వృక్షమైనటువంటి క్రీస్తు యేసు యొక్క జీవము కలిగినటువంటి వాక్యము, వాక్య సంబంధమైనది, వాక్య వ్యతిరేకమైనది ఏదేను తోటలో ఎలాగైతే ఉన్నదో దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాట అర్థమవుతుందా మీకు? అలాగే ఈరోజు దాని రూపాంతరము చెంది జీవము కలిగిన దేవుని వాక్య సంబంధమైనది ఆమేన్, సత్య సంబంధమైన వాక్యము, సత్య విరోధమైనటువంటి వాక్య వ్యతిరేకమైనది కూడా ఈ భూమి మీదనే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి రెండు విభిన్నమైనటువంటి గుణములు గల చెట్లు ఏదేను తోటలో ఉన్నాయి. విన్నారా? విశ్వాసం అనే చెట్టు, అవిశ్వాసం అనే చెట్టు. ఇప్పుడు కూడా జరిగేది అదే. దేవుని వాక్యము ఫలానిది అని చెప్పినప్పుడు ఆమేన్, నా మాట అర్థమవుతుందా మీకు? అది కాదు అని చెప్పడానికి సాతాను సంబంధమైనది ఎల్లప్పుడూ కూడా ఈ భూమి మీద ఉన్నది. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు ఆత్మ సంబంధమైనది ఎలాగైతే ఉందో శరీర సంబంధమైనది కూడా అలాగే ఉన్నది. విశ్వాస సంబంధమైనది ఎలాగైతే ఈ భూమి మీద ఉందో అవిశ్వాస సంబంధమైనది కూడా భూమి మీద ఉంది. ప్రైజ్ ద లార్డ్. కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. హల్లెలూయా. అంటే రెండు విభిన్నమైనటువంటి గుణ లక్షణాలు కలవారు ఈ భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యమును నమ్మేవారు ఉన్నారు, దేవుని వాక్యాన్ని సందేహించువారు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అంటాడు విశ్వాసము అనేటటువంటిది జీవమైతే అవిశ్వాసం అనేటటువంటిది మరణము. బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఈ దేహము ద్వారా ఏది కావాలని ఎలా ఉండాలని దేవుడు నిర్ణయించాడో సర్పము తన కుయుక్తి ద్వారా మన దేహాన్ని పాడు చేసుకునేటట్టుగా వాడు మన తలంపులను చెడగొడతా ఉన్నాడు. నా మాట అర్థం చేసుకోవాలి. స్వచ్ఛత అనేది ఈ భూమి మీద కనబట్టలేదు. తినే ఆహారంలో స్వచ్ఛత లేదు, తాగే నీటిలో స్వచ్ఛత లేదు, మీరు కొనుక్కునే కూరగాయల్లో హైబ్రిడ్ అయిపోయింది, స్వచ్ఛత లేదు. ప్రతిది కూడా సాతాను ఏం చేశాడంటే కల్తీ చేశాడు. అయితే వధువు ఎలాంటిది? వధువు ఎలాంటిదంటే ముడత, మచ్చ, డాగు, కలంకము లేని స్వచ్ఛమైనది. అనగా ఆమె నమ్మిన సత్యములో ఏది కూడా కల్తీ చేయకుండా ప్యూర్ వర్డ్ ఎలాగైతే ఉన్నదో ఆ వాక్య ప్రకారము ఉన్నదే నిజమైన బ్రైడ్ ఆఫ్ వర్డ్.
నిజమైన బ్రైడ్ ఆఫ్ వర్డ్, వాక్య వధువు ఎలాంటిదంటే వాక్యము వలె ఉంటది. ఆమేన్. ఇప్పుడు భర్త భార్యకు శిరస్సు అని బైబిల్ అంటుంది. ఈరోజు వధువైనటువంటి మనకు వాక్యము శిరస్సు అయి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు వాక్యము భర్త చెప్పినట్టు భార్య వినకపోతే అక్కడ ఎలా పొరపాటు ఉన్నదో, సత్య సంబంధమైన వాక్యమునకు చెవినీయక వాక్య విరోధమైనది మనం చేస్తే, ఆమేన్, నా మాట దయచేసి అర్థం చేసుకోవాలి. వాక్య విరోధ సంబంధమైన దాన్ని మనం చేస్తే, ఒక భార్య భర్తకు ఎలాగూ ద్రోహం చేసిందో, ఒక వధువైనటువంటి సంఘము ఆమె వరుడైనటువంటి వాక్యానికి ద్రోహం చేసినట్టే. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? ఉన్నారు. ఇక్కడే ఉన్నారా? ఆలోచిస్తున్నారా? వాక్యాన్ని పట్టుకుంటున్నారా? ఆమేన్. కాబట్టి దేవుడు ఒక్కడే పురుషుడైన క్రీస్తులకు సమర్పించవలనని ప్రతిష్ఠ చేశాడంట, ఆయనకి ఇవ్వాలని. అయితే ఆనాడు ఆదాము కొరకు ప్రత్యేకించబడినటువంటి హవ్వను సర్పం ఎలాగైతే మోసగించిందో, ఈనాడు యేసుక్రీస్తుకు ప్రతిష్ఠితమై, అంటే సంఘము ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం. ప్రైజ్ ద లార్డ్. ఆయనలో నుండి తీయబడింది మాస్టర్ పీస్. ఆమేన్. ఆయన కొరకు, పరిచర్య కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్న సాటి అయిన సహాయమే వాక్య వధువు. హల్లెలూయా. అంటే వాక్య వధువైన మనము వరుడైన వాక్యానికి తగినట్లుగా భూమి మీద మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ముడత లేకుండా, మచ్చ లేకుండా, దాగు లేకుండా స్వచ్ఛముగా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో పురుషుడు, వాక్య పురుషుడైన దేవుడు మనలను కూడా కల్తీ లేని, లేకపోతే తప్పుడు బోధల యొక్క మిళితము లేని వాక్యం ఎలాగైతే ఉన్నదో ఆ వాక్య ప్రకారము ఉండాలని ఆయన మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే. అయితే వాక్యాన్ని మన మధ్యకు పంపించాడు ఆయన. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ఆ మేడగదిలో నింపబడినప్పుడు ఆ 120 మంది, వారిలో ఉన్నటువంటి 12 అపోస్తుల ద్వారా ఆ అపోస్తుల యొక్క బోధన మనకిచ్చి 7 సంఘకాలములలో 7 దూతలను పంపి సంఘాన్ని ఆయన క్రమపరుస్తూ కట్టుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఈరోజు ఫైనల్ గా ఈరోజు మనం ఎక్కడున్నామంటే 7వ నక్షత్రము యొక్క కాలంలో ఉన్నాము. ఆ నక్షత్ర వెలుగు మన దగ్గరికి వచ్చినప్పుడు, అనగా 7వ సంఘకాల దూత ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ వెలుగులో మనం నడుచుకుంటే, ఇది ఏ కాలం అంటే అస్తమయ కాలము. కాలము యొక్క ముగింపులో ఉన్నాము. కాలము యొక్క ప్రారంభంలో ఉన్న వారికి దేవుడు ఏ వాక్యాన్ని అయితే ఆరంభించాడో, అంటే ఏ విత్తనం అయితే మొదట వేయబడిందో, ఆ చివరిలో కోత కాలానికి అదే విత్తనం బయటికి రావాలి. గోధుమ విత్తనాన్ని విత్తితే ఏం రావాలి? అయితే మధ్యలో ఎన్నో రసాయనిక చర్యలు జరిగాయి. మొదటి సంఘములో ప్రేమ ఉంది, తర్వాత కాలంలో ఆ ప్రేమ కోల్పోయింది. తర్వాత సంఘ కాలంలో ఏమొచ్చింది తెలుసా? మిళితం అయిపోయింది. అనేక తప్పుడు బోధన ద్వారా గందరగోళం చేయబడింది. అయితే ఒరిజినల్ వధువు మొదటి సంఘకాలం నుండి 7వ సంఘకాలం వరకు ఒరిజినల్ వధువుని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు తన వాక్యం ద్వారా. ఆమె నమ్మటానికి నిర్ణయించబడింది కనుక తన కాలంలో ఇవ్వబడిన వాక్యాన్ని ఆ వధువు నమ్మింది. ప్రైజ్ ద లార్డ్. ఆమేనంటారా? ఆ కాలపు వాక్యాన్ని మనం నమ్మాలి. మన కాలానికి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం నమ్మాలి. ఆ ఎఫెసీ కాలంలో ఎంత స్వచ్ఛముగా సంఘం ఉండాలని, ఎంత స్వచ్ఛంగా వధువు ఉండాలని ముందుగానే ఆయన చెప్పాడో, ఆ ప్రకారమే కోత కాలంలో కూడా ఆ ప్యూర్ వాక్యముతో ఎదిగి మనం అదే విశ్వాసంతో మనం బయట నిలబడాలి. ఆమేన్. ఆ మొదటి సంఘకాలంలో అది ఎంత స్వచ్ఛముగా నాటబడిందో, చివరి సంఘకాలం వచ్చేటప్పటికి
ఎన్నో కలుషితమైన బోధలు వచ్చినా దేవుడు తన ప్రవక్తను పంపి ఇక కోత హార్వెస్ట్ పీరియడ్ లోకి తీసుకొచ్చినప్పుడు ఇక ఎత్తబాటుగా మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ఎత్తబాటు యొక్క స్పిరిట్ లో మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆత్మీయ మతిమరుపులో ఉన్నాం. ఒకటి చేయమంటే ఏం చేస్తున్నాం, మరొకటి చేస్తున్నాం. ఈరోజు సంఘాలన్నీ కూడా మర్చిపోయాయి, వారు వచ్చిన దారి మర్చిపోయాయి. సంఘాలన్నీ కూడా బైబిల్ పట్టుకోవడం తెలిసినవి కానీ ఆమేన్ ఆ బైబిల్లో ఉన్న విషయాలు వారు ఎరగరు. మాకు అనవసరం. వాళ్ళు క్రైస్తవ్యం అనే మతాన్ని కలిగి ఉన్నారు కానీ క్రైస్తవ్యంలోని జీవాన్ని వారు ఎరగని వారై ఉన్నారు. ఎప్పుడైతే సంఘము పడిపోతుందో, త్రోవ తప్పిపోతుందో, ఆయా సమయాల్లో దేవుడు తన దూతలను పంపుతూ ఉన్నాడు. ఆమేన్. తన ప్రవక్తలను పంపుతూ ఉన్నాడు, అపోస్తలులను పంపుతూ ఉన్నాడు. ఈ రోజు ప్రవక్త యొక్క స్వరము ఈ భూమి మీద లేకపోయినా ఆ స్వరము రూపాంతరం చెందింది. ఆ స్వరము వధువు స్వరం వలె ఈ రోజు మాట్లాడుతుంది. ఆ ప్రవక్త యొక్క స్వరానికి ఒక శరీరం కావాలి. ప్రవక్త శరీరం భూమి మీద లేదు, కానీ ఆ స్వరము మన ద్వారా ఈ భూమి మీద ప్రకాశిస్తుంది. ఆమేనంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, వీటిని కలుపుటయే విశ్వ సంస్కృతి. ఈరోజు వర్తమానమును స్పష్టంగా ఎలాగైతే ప్రవక్త చెప్పాడో ప్రతి కాలంలో కూడా ఆ సంఘ సంస్కర్తలు వచ్చినప్పుడు ఏ సంఘ సంస్కర్త ద్వారా వాక్యం వచ్చిందో ఆమేన్ ఆ వాక్యము హల్లెలూయా ఆ సంస్కర్త ఆ రంగం మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే అక్కడ కొందరు లేచి ఎవరికి ఇష్టమైనట్టుగా వారు దాన్ని తిప్పేసుకున్నారు. హల్లెలూయా ఆమేన్. 1965 డిసెంబర్ 24న మ్రోగేడి ప్రవక్త స్వరము ఈ భూమి మీద ఏమైపోయింది? ఆ దేహమును విడిచింది. అయితే దేహము ఇక్కడి నుండి వెళ్ళిపోయింది కానీ ఆ స్వరం ఇక్కడే ఉంది, ఆ వాగ్దానం ఇక్కడే ఉంది, ఆ ప్రామిస్ ఇక్కడే ఉంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రవక్త రంగం మీద నుంచి వెళ్ళిపోయాడో, అంతేనా, కనీసం 40 సంవత్సరాలు ఒక తరం, మరొక 40 రెండవ తరం, ఒక తరము దాటి మరొక తరము వచ్చేలోగా వర్తమానం కూడా తారుమారైపోయింది. ఏమైపోయిందండి? వర్తమానాన్ని కూడా ఎవరి ఇష్టానికి అనుకూలంగా వారు మార్చేస్తున్నారు. ఆ మొదటి స్వరము ఏదైతే ఎంత స్వచ్ఛంగా పలికిందో దానికి బదులుగా ఆమేన్ వీరు తమ తమ స్వంత వాదనలు అక్కడే వినిపించారు. ఆమేన్. కానీ దేవుడు ఎల్లప్పుడూ ఆ ప్యూర్ వర్డ్, ఆ స్వచ్ఛమైన వాక్యముతోనే ఆయన నిలిచి ఉన్నాడు. మీరు గమనించాలి, నోవాహు దినాలను మనం తీసుకుంటే ఆమేన్ నోవాహు దినాలకు దేవుడు ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అమ్మ వినపడుతుందా? నోవాహు దినాలకు ఇచ్చినటువంటి వర్తమానం ఆ తరానికి అర్థం కాకపోయినా ఏ వర్తమానాన్ని అయితే దేవుడి ద్వారా పొందుకున్నాడో నోవాహు అదే వర్తమానముతో నిలబడ్డాడు. అయితే జనులందరూ చెడిపోయినప్పుడు వారి మధ్య ఉన్నాడు. దేవుడు మాట్లాడి, ఈ తరము వారిలో నీవు మాత్రమే నిందారహితుడిగా ఉన్నావనంటే తను తాను నిందారహితునిగా నోవాహు కాపాడుకోవడం కాదు, నోవాహును దేవుడే శేషముగా పెట్టాడు. ఆమేనంటారా? ఆ శేషములో మనం ఉన్నామని నమ్ముచున్నాము. ఆ స్వచ్ఛమైన వర్డ్, ఆ స్వచ్ఛమైన వాక్యముతో మనం నిలిచి ఉన్నామని నేను నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. మనము ప్రతి ప్రాంతానికి సంఘాలను స్థాపన చేయటానికి వెళ్ళట్లా, మందిరాలు కట్టడానికి వెళ్ళట్లా. అలాగైతే అన్ని రాష్ట్రాలకు పరిగెత్తాలి. ఇక్కడ ఈ ప్రయాస ఏంటో తెలుసా? కరుడుని పిలిచినట్టుగా ఈ వధువు స్వరం మరో వధువు ఉన్నట్లయితే ఈల వేసి పిలుస్తా ఉంది. అక్కడి నుంచి చేపలు ఉన్న చోటే జాలరి గాలం వేస్తాడు. మీకు అర్థమైందా?
అంటే వధువు ఉన్న చోటకే ఈ స్వరం బయలుదేరి వెళ్తుంది. అంతేగాని నాకు తోచినట్టుగా, లోతుకు తోచినట్టుగా, ఇంకొకరికి తోచినట్టుగా మెసేజ్ వెళ్ళదు. ఆమె అయ్యా ఇక్కడ మనకు ఒకటి ఉండాలి, అక్కడ ఒకటి ఉండాలి, నీకు కనపడిన చోటల్లో ఒకటి ఉండను, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం కాదు. దేవుడు ఎక్కడైతే కోరుకున్నాడో అక్కడికి వెళ్ళి మనం పెట్టాలి. చాలా మందికి జాన్కోల అర్థం కాదు. బికాజ్ కారణం ఏంటంటే అన్ని విడిచిపెట్టి ఎందుకయ్యా ఆయన వెళ్తా ఉంటాడనంటే ఒక్కొక్కడికి ఒక పని ఇచ్చాడు. క్రికెట్ ఆడేటటువంటి వారిలో ఎంతమంది ఉంటారు టీంలో? ఈ 11 మందిలో ఒక్కొక్కడు ఫీల్డర్ ఉంటారు కదా. ఆ తర్వాత వికెట్ల దగ్గర వికెట్ కీపర్ ఉంటారా? అదే రన్స్ బాగా చేసే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత బ్యాటింగ్ బాగా కొట్టే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత సిక్సర్లు కొట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్క డిఫరెంట్ ఆర్ట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళందరూ కలిపి ఒక టీం. వాళ్ళందరూ కలిపి ఒక టీం. అలాగే ఈ 5 రకాల పరిచర్యల్లో అందరికీ కలిపి ఒకటే పని ఇవ్వడం. నా పని నాకు ఇచ్చాడు, నేను కదులుతా ఉండే పని. ఇంకొకరి పని ఇచ్చారు, వారి సంఘాన్ని కాపాడుకునే పని. ఇంకొకరికి పని ఇచ్చాడు, సువార్త చెప్పే పని. ఇంకొకరికి ఒక పని ఇచ్చాడు, ఉపదేశకులుగా లోతైన మర్మాలను బోధించగలిగిన పని. అయితే ఈ పని అంతా కూడా ఆ క్యాప్టెన్సీలో, పరిశుద్ధాత్మ నాయకత్వంలో చక్కగా కలిసి ముందడుగు వేస్తే విజయం సాతానుకు రాదు, విజయం దేవునికి వస్తుంది. ఆమె టీమిండియా జట్టు అంటారు, జట్టుని ఏమంటారు? టీమిండియా అంటారు. అలాగే పరలోక సంబంధమైన టీంలో ఆమె ప్రపంచమంతా ఒక గ్రౌండ్ అయితే ఆ గ్రౌండ్ లో దేవుడు ఎవరిని ఏ పని ఇచ్చి పంపాడో ఆ పనితో పరిగెత్తాలి. ఆమె అంటే కలిసికట్టుగా పని చేస్తే వారు సాధించగలుగుతారు. కానీ సాతాను ఏం చేస్తాడు? స్వార్థాన్ని తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? కాబట్టి రమేష్ పని చేసే కాడు ఇది నాది, నేను పని చేసే కాడు ఇది నాది, తలుపాడు మోహన్ నాది, లింగగుంట్ల దానం గారు నాది, కైకులూరు ప్రవీణ్ నాది అని అంటే టీం వర్క్ అవుతుంది. నేను ఇక్కడ ఎంత శ్రద్ధ కలిగి ఉన్నానో మిగతా స్థలాలలో కూడా అంతే శ్రద్ధ కలిగి ఉండి లేని దాని దగ్గరికి మరలా వర్తమానాన్ని మోసుకెళ్లే పనిలో ఉన్నాను. స్తోత్రం చెప్తారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రవక్త స్వరం ఎప్పుడైతే ఆగిందో వారు స్వంత స్వరాలు వినిపిస్తున్నారు. అక్కడ నా మాట అర్థమవుతుందా? వర్తమానానికి బదులుగా తమ స్వంత వర్తమానాలను అప్లై చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఆమేన్. ఈ రోజు నిజ వధువుని ఆయన స్వీకరించాడు. హనోకు 7వ వాడై ఉండి ఆమేన్ ఏం చేశాడు? ప్రభువుతో కూడా నడిచాడు, దేవునితో వాక్యంతో నడిచాడు. ఆమేన్. వాక్యంతో ఏకీభవించాడు. కాబట్టి ఈ లోకములో ఉన్నా కూడా అతడు ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని వాక్య సంబంధిగా ఉన్నాడు. ఈరోజు వధువైనటువంటి మనము లోకములో మనం జీవిస్తున్నా కూడా ఆయన ఒక దినాన మధ్యాకాశము నుండి ఆయన ఎక్కిరమ్మని గనుక మనం పిలిచినట్లయితే సజీవులమై నిలిచియుండు మనము రూపాంతరం చెంది ఆయనతో కూడా ఉంటాము. ఎందుకంటే కలుషితమైనది అది గాడిదో గుర్రమో తెలియదు. గుర్రం హార్స్ని కమాన్ అంటే హార్స్ వస్తుంది, డాంకీని కమాన్ అంటే డాంకీ వస్తుంది. శంకర గాడిదని ఏం పిలిస్తే వస్తుంది? గుర్రమో కాదు, సంపూర్ణమైన గాడిద కాదు. నా మాట అర్థం కాలేదా? లౌకిక కాలం ఎలాంటిది? ఎలాంటిదంటే నులివెచ్చనిది. అది పూర్తిగా గుర్రం కాదు, అది పూర్తిగా గాడిద కాదు, అది సంకర జాతి. ఈరోజు విశ్వాసం ఎలా ఉందంటే పూర్తిగా వాక్య సంబంధము కాదు, పూర్తిగా వాక్య వ్యతిరేకము కాదు. పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, అలాగని దేవుణ్ణి హత్తుకోలేదు. పూర్తిగా దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, లేకపోతే లోకం మీద విశ్వాసం ఉంచలేదు. అటు లోకము లాటరీ టికెట్ లాగా అటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. అది ఎలా సాధ్యం అంటే నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు.
లౌదికీయ కాలానికి వార్నింగ్ ఇదే. నువ్వుంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు. నులివెచ్చనిగా ఉంటే తన వాక్యంలో నుండి నిన్ను ఉమ్మి వేస్తున్నాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా, ఈరోజు అపవాది చేసే పని ఏంటంటే సత్యాన్ని అసత్యాన్ని కలిపి ఒక చోట కూర్చోబెట్టాలని చూస్తా. అంటే ఏం చేయాలి? నీతిమంతులను అక్కడ కూర్చోబెట్టాలి, అనీతిమంతులను కూడా అక్కడ కూర్చోబెట్టాలి. ఏదేని తోటలో జీవవృక్ష స్థానంలో ఉంటే ప్రాబ్లం లేదు, అదేనా? మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలం అక్కడ ఉంటే ప్రాబ్లం లేదు. ఆ రెండింటిని కలప చూస్తేనే ప్రాబ్లం. వాక్య సంబంధులు అవ్వాదం, వాక్య వ్యతిరేకమైనది సర్పం. నా మాట విన్నా? సర్పం వ్యతిరేకమైనది కాదు, సర్పమును వాక్యానికి వ్యతిరేకంగా మార్చేసి తనకు అనుకూలంగా అది వాడుకున్న అపవాది. అందుకే దాన్ని తిరిగి మళ్ళా జంతువుగా మార్చేశాడు. ఇప్పుడు ఏ స్త్రీతో కూడా ఏ జంతువు కూడా సంతానాన్ని కలిగి పొందలేదండి. నా మాట విన్నారా? ఎందుకంటే సైన్సే కాదు, ఏది కూడా దానికి ఇక ఒప్పుకోదు. ఎందుకంటే దేవుడు దాన్ని లింక్ ఏం చేశాడు? తీసేశాడు. ఎంతవరకు? ఆ కయ్యూను భూమి మీద పడే వరకు ఆ లింక్ పని చేసింది. చాలా మంది అంటారు అది ఎలా సాధ్యమని. నీకేం తెలుసు? నీకు తెలుసా? అది ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరిచాడు. ప్రకటన గ్రంథం 10:7 ఏమని చెప్పాడు? 10:7 మనకేం చెప్తుంది? చదవండి ఒకసారి, పోనీ మీరే చదవండి త్వరగా. ప్రకటన 10:7. ఆయన ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. అంటే మర్మములన్నిటినీ ఆ ప్రవక్త ద్వారా, ఆ 7వ బూర శబ్దము ద్వారా సమాప్తం చేస్తాను అన్నాడు దేవుడు. అంటే ఆది కాలములో నుండి మరుగుగా ఉన్న ప్రతి దానిని దేవుని పిల్లలు వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? వెలుగులోకి తీసుకొస్తున్నారు. హల్లెలూయా. మీకు అర్థమైందా? భూమి ఎలా ఉందన్నారు కొంతకాలం, కొంతమంది ఏమన్నారు? బల్లపరుపుగా ఉందన్నారు. ఆ తర్వాత అది గ్రహం అనుకోకుండా దేవతలని కూడా ఆరాధన చేశారు. అంతేనా? సూర్యదేవత, చంద్రదేవత. కానీ ఈ సైన్స్ వచ్చి, ఆ విజ్ఞానము వచ్చిన తర్వాత అవన్నీ ఒక గ్రహాలు. ఈ రాళ్ళు ఎలాగైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉల్కలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఒక కాంతినిచ్చేటటువంటి, అంటే స్వకీయ కాంతిని కాదు కానీ వేరొకమైనటువంటి కాంతిని ప్రతిబింబింపజేసే రాళ్ళు అని తెలిపింది, ఒక గ్రహం అని తెలిపింది. ఈ భూగ్రహం ఎలా ఉందో అలాంటి గ్రహం అని తెలిపింది. కానీ అది తెలియనంత కాలం అది ఏమనుకున్నారు? అక్కడ కూడా ఎవరో ఉన్నారు, అక్కడ కూడా ఏదో జరుగుతుంది, అదేదో ఊహాగానాల్లో ఉన్నారు. సత్యము వెల్లడి కానంత వరకు చాలా మంది అది ఊహించారు. నా మాట విన్నారా? ఒక చోట ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక సోదరుడైన పాస్టరే ఎవరో ఏమంటున్నాడు? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాననే మాటతో వాక్యం ప్రారంభించాడు. ఎవరిచ్చారంటే సంతానాన్ని? హవ్వ ప్రార్థన ఎవరి గురించి చేసింది? ఆ ప్రార్థన తలకాయలు ఊపుతున్నారు. ఎవరి గురించి చేసింది? హేబేలు గురించా, కయ్యూను గురించా? కరెక్ట్ గా చెప్పండి. కయ్యూను గురించి. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అంది. అంటే అర్థం ఏంటి? దేవుడు ఇచ్చాడనా? ఆయన దయ చూపించాడు కాబట్టి అది మరుగుగా ఉండి నేను ఒక దాన్ని పొందుకున్నాను. కానీ అసలైన సంతానం ఎప్పుడు? ఆదాము ద్వారా కలిగినది హేబేలు. ఎంతమంది కొట్టుకున్నా అదే. డార్విన్ సిద్ధాంతము మనిషి కోతిలో నుంచి, ఆ ఊహాగానంలోకి వెళ్ళి మనిషి కోతిలో నుంచి వచ్చాడని చెప్పడానికి వెళ్ళి అరే కోతి నుంచి కాదే అని డ్రాప్ అయిపోయాడు. ఇలాంటి వాటిని బయలుపరచాల్సిన మర్మాన్ని బయలుపరచాల్సింది ఎవరు? ప్రవక్తలు. దేవుడు 7వ సంఘకాలంలో ఒక ప్రవక్తను పంపితే ఆ ప్రవక్తను నువ్వు నమ్మకుండా ఆ మర్మాలు నీకు ఎలా తెలుస్తాయి?
ప్రవక్త అని నమ్మితే ప్రవక్త ఫలం పొందుతాడు. అసలు ప్రవక్తనే నీవు నమ్మకపోతే నీకు ఆ ఫలము ఎలా వస్తుంది? ఆమేన్. నువ్వు ఆ బుక్ చదవకుండా తీర్పు తీరుస్తావా? బైబిల్ చదవకుండా తీర్పు తీర్చొచ్చా? నువ్వు ఎగ్జామ్ లో ప్రిపేర్ అవ్వకుండా ఫెయిల్ అయ్యాను, ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసినటువంటి వారే తప్పని నువ్వు అనొచ్చా? నువ్వు చదువు, నువ్వు కరెక్ట్ గా వారితో నీ న్యాయసమ్మతమైన వాదన వినిపించాలంటే నీవది చదవాలి, ఆ వాదన వినిపించాలి. నువ్వు చదవలేదు, పెట్టలేదు, ఫెయిల్ అయ్యి మళ్ళా ఎలా వాదిస్తావు? నేను పాస్ అయ్యేవాడిని కానీ ఫెయిల్ అయ్యానని. నువ్వు స్టడీ చేయి. నీవు ఆ విషయాన్ని చూడగానే ఇది మనది కాదని పక్కన పెడితే నువ్వు ఎలా వాదిస్తావు? నీ వాదనలో సత్యము తెలియాలనంటే పరిశుద్ధాత్మ నీకు బయలుపాటు ఇవ్వాలి. అసలు నేను అంటాను, నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, గోంగూర కట్ట. నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత. నమ్మవానికి సమస్తము సాధ్యమా? నీకు సాధ్యం కాకపోతే ఎల్లు ఆ సర్ప సంతానం దగ్గరికి. సాధ్యమైతే విను. నీకు సాధ్యమైతే, సాధ్యం కాలేదా, దేవుడు నీకు ఆ బయలుపాటు ఇవ్వలేదు, నోరు మూసుకొని అక్కడ పడుండి అంతే. హల్లెలూయా. వ్యర్థ వాదన చేయకూడదు. గుడ్డోడు కళ్ళు తెరిసినోడు వాదించుకుంటే ఎలా ఉంటది? గోడ అంటే శాట అంటాడు, శాట అంటే గోడ అంటాడు. పాము అంటే తోక అంటాడు, తోక అంటే పాము అంటాడు. శివులు అంటే శాట అంటాడు, శాట అంటే శివులు అంటాడు. విన్నారా? ఎందుకంటే కళ్ళు తెరిసినోడికి కళ్ళు మూసుకున్న వాడికి డిబేట్ ఏంట్రా నాయన? నా తెలియగలుగుతాను. ఇదేం డిబేటు? ఇద్దరు కళ్ళు తెరిసిన సమబుద్ధి ఉండాలా లేదా? సమీరాకినో ప్రియదర్శినికి పరుగు పందెం న్యాయమా? న్యాయ సంబంధమైన. అలాగే రమేష్ కి అరుణ్ మాస్టర్ గారికి రన్నింగ్ పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? రమేష్ ఈజ్ యంగ్, అరుణ్ మాస్టర్ ఈజ్ ఓల్డ్. అంతేనా? దోస్ ఆర్ ఆల్ రన్నింగ్. ఎవరు విజయం సాధిస్తారు? అది న్యాయమైన పోరాటమేనా? అది అంటే సమబుద్ధి ఉండాలా? అంటే నీకైనా పరిశుద్ధాత్మ ఉండాలా, నాకు పరిశుద్ధాత్మ ఉండాలా? లేకపోతే నువ్వు గుడ్డోడు వల్ల కావాలా, నేను గుడ్డోడు అని. ఇద్దరు గుడ్డోడు పోరాడుకుంటే గుడ్డోడు గుంట్లో పడతాడు, లింగం గుంటలో. నా మాట అర్థం కాలేదా? కాబట్టి నీకు కళ్ళు తెరిచినోడు అయితే కళ్ళు తెరిచినోడు మాట్లాడాలా, కళ్ళు లేనోడైతే కబోది మాట్లాడాలా. కబోదుల మీటింగ్కి వెళ్ళాలా. ఏ మీటింగ్ వెళ్ళాలా? ఈ తర్కం అంతా కబోదుల మీటింగే, గుడ్డివారి మీటింగ్. ఆమె ఆనాడు ప్రవక్త రంగం మీద ఉంటే దూత వచ్చి విక్టరీ ఇచ్చాడు. నీకు ఏ దూత ఉందో నీకు తెలీదు, నీ వెనకాల ఏ దూత ఉందో తెలీదు, నీకు పరిశుద్ధాత్మ ఉందో లేదో తెలియదు. మాట్లాడితే వెళ్ళి నేను ఎక్కుతా, వాదిచ్చి కనీసం అన్నం కూడా తినకుండా అలిగి పారిపోతున్నారు. వాదోపవాదనలు వద్దు. వాదించుకోవటమే నీ సమయాన్ని పాడు చేసుకోవడం. నీ సంఘానికి బోధించుకో. నీ పరిచర్యలో ఉన్న వారికి అది సత్యమైతే శ్రేష్టమైన పదార్థాన్ని ఒక తండ్రి తన కుమారులకు మంచి ఈవులు ఇస్తాడు. ఒక దుష్టుడు కూడా మంచి ఈవులు ఇచ్చినప్పుడు ఒక సంఘ కాపరి శ్రేష్టమైన ఆహారమే పెడతాడు. ఆమె ఏ తండ్రి కూడా తన పిల్లలకి చెడు ఆహారం పెట్టడు. ఆత్మ సంబంధంగా ఏ నిజం కాపరి తన సంఘానికి చెడు బోధ చేసుకోడు. వారు దేవుని రాజ్యానికి దేవుని యొక్క రాజ్యంలో ఉండటానికి అనుకూలమైన దానికోసమే ఆ కాపరి ప్రయాసపడతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సాతాను పని ఏంటంటే ఈ రెండిటిని కలపాలని చూస్తాడండి. అర్థం చేసుకోవాలి. నేను దేని కలపాలి? ఏం కలపాలి? ఇప్పుడు అంతా కూడా ఫ్రూట్ మిక్సర్. ఏమిచ్చరు? ఇప్పుడు వెళ్ళి నువ్వు అదేమంటారు, నిమ్మకాయ జ్యూస్ అన్నా తాగు, బత్తాయి జ్యూస్ అన్నా తాగు, సపోటా జ్యూస్ అన్నా తాగు, లేకపోతే అదేంటది పుచ్చకాయ ఏమనాలా, అంతేనా? కర్బూజీ ఏదైనా పుచ్చకాయో ఆవకాయో ఈకాయో ఏదో ఒకటి తాగు. కానీ అక్కడికి వెళ్ళి మనం ఏమడుగుతాం? ఆల్ మిక్సర్. నిన్న స్నాక్స్ అమ్మేవాడి దగ్గరికి వెళ్తే ఒక 50 రూపాయలు కట్టన్న.
అని అన్నాడు. కట్టేసాడు, ఇచ్చాడు. ఏమి ఇచ్చావు అని అడిగా. ఆల్ మిక్సర్ అన్నాడు. ఏమన్నాడు? మొత్తం నానా విధమైనదంతా కలగూర వంట అంతా పెట్టేశాను అన్నాడు. విన్నారా? నా మాట అర్థం చేసుకోవాలి. తింటే చేపల కూర తిను, లేకపోతే కోడి కూర తిను. చేపల కూర అయితే మొత్తం అంతా దేంతో తినాలా? కొంచెం చేపల కూర, కొంచెం పీతల కూర, కొంచెం చికెను, కొంచెం మటను, తినగలిగిన వాళ్ళు బీఫ్, ఇంకా తినగలిగిన వాళ్ళు ఫోర్క్ అంటే ఏంటి? అన్ని కలిపి కొట్టామనుకో ఎలా ఉంటది? కాబట్టి ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. ఏది సమ్మతమైనదో, ఏది యోగ్యమైనదో, ఏది వాక్యానుసారమైనదో అక్కడే కూర్చో. ఈ ఆల్ మిక్సర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఆల్ మిక్స్ అయిపోతావు. నా మాట విన్నారా? ఇక్కడ వీడి సంస్కృతి ఏంటి? విష సంస్కృతి. ఏ సంస్కృతి? నాటు జాంకాయ అయితే నాటు జాంకాయ లాగా ఉంది. ఈ మధ్య అంతా నేను అదే చెప్పుకుంటూ వస్తున్నాను. మీకు ఏం చెప్తున్నాను? ఈ భూమి మీద సాతానుగాడు ఎలాగైతే హైబ్రిడ్ చేశాడో, ఏ బ్రిడ్? వాక్యాన్ని కూడా వాడు హైబ్రిడ్ చేశాడు. దానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వధువుకి అది అరగదు. పావురానికి ఏముండదు? ఏది పడితే అది తినదో. పావురు మటన్ తింటదా? కాకి తింటది, మటన్ తింటది. కాకి ఎవరు మాట్లాడలా? కాకి ఏం తింటది? ఆల్ మిక్స్ అంట. మటన్ తింటది, అట్ ద సేమ్ టైం మంచి గోధుమలు తింటది, అన్ని కలగలుపు చేయగలదు అది. కానీ పావురం వల్ల చేయలేదే. దాని జన్మతః అది పావురం. వధువు కూడా వాక్యంతో నిలబడుతుంది. బై బర్తే అది జన్మతః. ఇంకా చెప్పాలంటే జగతికి పునాది వెయ్యబడక ముందే అది బ్రైడ్. చాలా మంది అంటారు, మా చర్చికి రండి, నేను నిన్ను బ్రైడ్ గా తయారు చేస్తాను. ఏంట్రా బాబు నువ్వు బ్రైడ్ గా తయారు చేసేది? బ్రైడ్ ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపి ఆమె ఏమై ఉన్నది? అయితే తన సృష్టికర్తని తెలుసుకొని తాను ఒక బ్రైడ్ అని నమ్మి అనవసరమైన బోధల మధ్య పెరిగానని తెలుసుకొని సత్యంలోకి ఆమె వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆమె పుట్టుకతోనే బ్లైండా? పుట్టుకతోనే బ్రైడ్. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు ఎప్పుడు బ్రైడ్? మీరు అంటారు, అయ్యగారు కరోనా టైంలో మీరు వాక్యం చెప్పినప్పుడు మేము వాక్యం నమ్మి ఒకే దెబ్బ కరోనాకు భయపడి మేము బాప్టిజం తీసుకున్నామని మీరు అనొచ్చు. కరోనాకు భయపడి తీసుకున్నారో, మరి దేనికి భయపడి తీసుకున్నారో, కానీ మీరు తీసుకున్నారు. యు విల్. అయితే వాక్యమే మీ దగ్గరికి వచ్చింది. మీకు అర్థం కాల? అంటే ఎలాగా? యాకోబు తెలిసి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడో, తెలియక జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. కానీ దేవుడు వాగ్దానం అక్కడికి వచ్చింది. నువ్వు తీసుకున్న బాప్తిజం ద్వారా, నువ్వు తీసుకున్న తీర్మానం ద్వారా దేవుడు తన వాక్యాన్ని మీ దగ్గరికి పంపించాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. మీరు తెలిసి తీసుకున్నారో, తెలియక తీసుకున్నారో, ఆ గడియలో మీరు మరి ఎంతో మంది విన్నారు. అందరు తీసుకున్నారా? ఎందరు అంగీకరించిన వారు తీసుకున్నారు. వారి యొద్దకు దేవుడు వాక్యాన్ని పంపించాడు. హల్లెలూయా, స్తోత్రం. లేకపోతే ఈ తమిళనాడులో నేను ఉండాల్సిన పని ఏమొచ్చింది? నా మాట విన్నారా? అర్థం కాలేదా? కాబట్టి పిల్లరా, ఇది ఎప్పుడు జరిగిన కార్యము? ఈ రోజు మొన్న జరిగిన కార్యం కాదు. కొంతమంది అంటారు వరంగల్ వస్తే వధువు అవుతారంటారు, కొంతమంది అంటారు హైదరాబాద్ రండి వధువు అవుతారంటారు, కొంతమంది బొంబాయి వెళ్ళి వధువు అవుదాం అంటారు, కొంతమంది చెన్నై వెళ్ళి వధువు అవుదామంటారు, కొంతమంది జఫర్సన్ వెళ్ళి వధువు అవుదామంటారు, కొంతమంది లండన్ వెళ్ళి వధువు అవుదామంటారు. యూజ్లెస్ థింగ్. అది బుద్ధి లేని పని. దేవుడు జగత్తు పునాది వెయ్యబడక ముందే నన్ను వధువుగా ఆయన చూశాడు కాబట్టి ఈ గడియ వాక్యాన్ని నేను అంగీకరించాను. దేవునికి స్తోత్రం. నన్ను ఎవడు కూడా హైబ్రిడ్ చేయలేదు. హైబ్రిడ్ పదార్థాలు నాకు సూట్ కాదా? గొర్రె గడ్డి తింటదా? గొర్రె మటన్ బిర్యానీ తింటదా? నవ్వులాట కాదు. గొర్రె మటన్ బిర్యానీ తింటదా? గడ్డి తింటదా? నిజం చెప్పండి, మీకు అసలు గొర్రెలే కనపడలేదు, ఇంకేం చెప్తారు మీరు?
ఈ కాలం ఎలా తయారైందంటే గొర్రె అంటే తోక బెత్తడు ఉంటది, అది ఇట్ట చెవులు బుద్ధి, అక్కడ ప్రొజెక్టర్ వేసి చూపిస్తే గాని గొర్రె తెలియని కాలంలో వచ్చేసాము. అక్కడ గొర్రె తెలియనప్పుడు మీకు అర్థమైందా? ఈ టౌన్స్ లో గొర్రె తెలియనప్పుడు ఏనుగు తెలుసా? ఏనుగు ఎలా ఉంటుంది అంటే దానికి ఒక క్లాస్, తోక ఎంత బారు ఉంటుంది, దానికి 2 కూరలు ఉంటాయి, దానికి తొండం ఉంటది, అది తొండంతో నీళ్లు లాక్కొని నోట్లో పోసుకొని తాగుద్ది, అది ఎలక్కాయలు తింటది. విన్నారా? దీనికే సరిపోద్ది మన కథ. కాబట్టి ఈ రోజు వధువు కూడా ఎలా ఉందంటే వాళ్ళు వధువు కాదో వాళ్ళకి తెలియట్లా. ఏం తెలియట్లా? వధువు అంటే వాక్య సంబంధమైనది. ఆమె కాబట్టి ఇది వధువు అని మనం అనుకుంటే వెంటనే మీసాలకు రంగేస్తుంది ఆ వధువు. అది వధువా? మీకు అర్థం కాల. వధులా? లూజ్. అది దట్ ఈస్ ద కాంటాక్ట్, లూజ్ కాంటాక్ట్. కాబట్టి వాక్యంతో నువ్వు ఎలా ఉండాలి? పర్ఫెక్ట్ గా ఉండాలా. దేవుని స్తోత్రం. కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా వధువు వధువే. మళ్ళీ దానికి అంటారు మా పిల్లలకి ఇంకా పెళ్ళి అవ్వలేదు అయ్యారు. పెళ్లి కాకుండా నేను ముసలిని అయితే ముసలితనం మొత్తం అవుతావు. పెళ్ళి అయితే అవుతావా, పెళ్లి కాకపోతే అవుతావా? విన్నారా? మా అమ్మ నాన్నకి 22 సంవత్సరాల తర్వాత నేను పుట్టా. మేము స్కూల్కి వెళ్తే నేను వాళ్ళని అనేవాడిని స్కూల్కి రావద్దు మీరు అనేవాడిని. ఎందుకనేవాడిని అంటే అందరూ అనేవాళ్ళు అటు సైడ్ జేజనాయన కానీ అది కానీ తాత అంటారు, గ్రాండ్ ఫాదర్. అదే మీ తాత వచ్చాడు, మీ మా అమ్మ వచ్చిందంటే నాకు చాలా షై ఫీల్ అయిపోయేవాడిని. వాళ్ళ అమ్మ నాన్నలు కుర్రకుర్రోళ్ళు వచ్చేవాళ్ళు, మా అమ్మ నాన్న ముసలోళ్ళు వచ్చేవాళ్ళు, పంచి కట్టుకుని ఎలా వచ్చాడు. నా మాట మీ తాత వచ్చిందిరా, మీ మా అమ్మ వచ్చిందిరా అనేవాళ్ళు. ఎస్, వాళ్ళ వయసులో ఆలస్యంగా నేను పుట్టాను కాబట్టి నాకు వాళ్ళకి ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది. ఈరోజు బాబీ గారు సిగ్గుపడ్డు, సన్ని సిగ్గుపడ్డు, ఎందుకనంటే కరెక్ట్ గా ఉన్నాను కాబట్టి. కానీ అదే మా నాన్నంత వయసు కనుక నాకుంటే, అరుణ్ మాస్టర్ గారు అంత వయసు కానీ ఉంటే మా డాడీ అంటానికి కంగారు పడి డాడీ అవ్వచ్చు, కాకపోవచ్చు, గ్రాండ్ ఫాదర్ కూడా కావచ్చు. అదే కాబట్టి ఈరోజు యేసయ్యను ఒప్పుకోవడానికి పర్ఫెక్షన్ కావాలి. నువ్వు వధువు అంటే వధువులాగానే అనిపిస్తుంది, వధువునే కావచ్చు, వధువు అనుకుంటా అంటావా? మీరు ఏసేపు పిల్లలా? ఏసేపు పిల్లలని అందరూ అంటారు, నేను కూడా అనుకుంటున్నాను అంటారా? మీకు అర్థం కాదా? అంటారా? అలాగా ఏమంటారు? ఖరాఖండికి ఏమంటారు? మాట్లాడరేంటమ్మా? ఖరాఖండికి ఏమంటారు మీరు? అమ్ములు ఏమంటావు నువ్వు? మీ డాడీ ఎవరంటే ఏమంటావు? ఏసేపు అనుకుంటా అంటావా? ఖరాఖండిగా చెప్తావు. ఈ రోజు మనం వధువు సభ్యులముగా, దేవుని పిల్లలముగా, వాక్య వధువుగా నువ్వెవరి సంబంధం అంటే నేను వాక్య సంబంధం అని ఖరాఖండిగా మనం చెప్పుకోగలగాలి. దట్ ఈస్ ద పర్ఫెక్షన్. ఆమేన్. కాబట్టి వాక్య సంబంధి అయితే ఎవడో నువ్వు గొర్రె అంట నీకు తెలుసునా? గొర్రెకు గొర్రె అని చెప్పాలా? పావురానికి నువ్వు పావురం తెలుసా? నువ్వు అట్ట అరవకూడదమ్మా. పావురం నేను కాకినే, నువ్వు పావురాని. కాకినైనా నేను కావు కావు అంటాను, నువ్వు కావుకోను అని మర్చిపోయావు చిట్టి తల్లి. ఎవరు నీకు చెప్పవసరంలా, జన్మతః నువ్వు వధువో కాదో నీకు తెలుసు. నా మాట అర్థం కాలేదా మీకు? ఏంటంటే ఈ సంకర జాతి ఎలా వచ్చింది? సంకర జాతి అంటే ఏంటో తెలుసా? అది గొర్రెలా కనబడుతుంది, అమెరికా లాగా ఒక సాధు జంతువులా కనబడుతుంది. అదంటే క్రూర మృగం లాగా మారిపోయింది, చిరుత పుల్లాగా. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? అమెరికా ఎలా ఉంది? అది పక్కా ప్రొటెస్టెంట్ గా వచ్చింది. పక్కా ప్రొటెస్టెంట్ గా వచ్చి నేను ఆర్సిఎం కావచ్చు, ప్రొటెస్టెంట్ కావచ్చు, నేను ఏదైనా కావచ్చు, మళ్ళా యూదులకు కూడా మేము కావచ్చు. హు ఆర్ యు మ్యాన్ అంటే నీ ఆత్మ ఏమున్నది అక్కడ? ఇంకెందుకు? ఎప్పుడైతే రోము యొక్క జాడ అక్కడికి అమెరికాలోకి వచ్చిందో వధువు యొక్క స్వరం అక్కడ ఎందుకు నిలబడుతుంది? అంతవరకు తయారైన వారిని అక్కడ జయించడానికి పెట్టి మిగతా వారి కోసం ఆ వెలుగు ఇక్కడికి వస్తే మన పిక్చర్లు అమెరికా నుండి తెస్తారు. ఎవరు తెస్తారు? కల్తీ సమూహాన్ని తెస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చి ఓ బ్రదర్ అని చెప్పి మాకు ఇక్కడ తాజ్ హోటల్లో ప్రవక్త వెళ్ళాడు కదా, తాజ్ హోటల్ కంటే గొప్ప హోటల్ ఇక్కడ ఉందా అని అంటే మన వాళ్ళు మన దగ్గరికి వచ్చి గ్రేటెస్ట్ హోటల్ ఇక్కడ ఏముంది సార్? నువ్వు గొర్రెవు కాదు,
50-50 చాయిస్. ఎవరండి? అంటే 50 ఏంటి? అది అమెరికన్ స్టైల్, ఇండియన్ స్టైల్, యూకే స్టైల్, ఆఫ్రికా స్టైల్. ఏ స్టైల్? అరే నాయన ఎలా మిక్స్ అవుతాయా? ఆఫ్రికా అయితే ఆఫ్రికా, అమెరికా అయితే అమెరికా, యూకే అయితే యూకే. కాబట్టి నువ్వు ఎలా, యుఎస్ అయితే యుఎస్, యూకే అయితే యూకే, ఇండియా అయితే ఇండియా. దట్స్ ఆల్. నా మాట విన్నారా? అయితే ఈరోజు అంతా ఒకటే. ఏంటంట? అంతా మన మంచికే, అంతా మన మేలుకే, ఇటువైపు తిరిగితే గొర్రెకే, అటువైపు వెళితే బర్రెకే. నో సార్, అలా కాదే. గొర్రెమైతే గొర్రెగా ఉండు, పావురం అయితే పావురముగా ఉండు, దేవుని బిడ్డమైతే దేవుని బిడ్డగా ఉండు, దుష్టు సంబంధం అయితే పోవతలకి. అంతేగాని కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం ఇటు గందరగోళం ఇదంతా లేదు వధువులో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. విశ్వ సంస్కృతి ఏం తీసుకొచ్చారండి? నువ్వు నాటు విత్తనం అయితే నాటు విత్తనంగానే ఉండు, నువ్వు హైబ్రిడ్ అయితే హైబ్రిడ్ గానే ఉండు. ఈరోజు వర్తమానం అంటే ఆనాడు సంఘ శాఖలు చేసిన తప్పిదమే ఈనాడు వధువులో జరుగుతుంది. సంఘ శాఖలు ఎలా ఉన్నాయండి? 7వ సంఘ కాలంలో ఏమని చెప్పాడు? ప్రకటన 3:14 ఏమని చెప్పాడు? నేను ధన వృద్ధి చేసుకున్నా. నా మాట క్లియర్ గా వినాలి మీరు. వినపడుతుందా? ఆర్ యు హియర్? నేను ధన వృద్ధి చేసుకున్నా, నాకేమి కొనుగు లేదు బ్రదర్. ఆపవయా నీ మాట. నాకేం కొనుగు లేదు. కాలు తీసానా, కారు ఉంది. కారు ఉంటే తప్పని నేను అంటలా, లేకపోతే నడిచి రాలేను. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? నీ కాళ్ళు లేవా? దేవుడు కాళ్ళు లేకుండా ఇచ్చాడా నీకు? నువ్వు పుట్టాక నడక నేర్చుకోవాలి కదా, సైకిల్ తొక్కాలి కదా, బైక్ తొక్కాలి కదా, కారు నడపాలి కదా, విమానం నడపాలి కదా. నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడ మర్చిపోయావా? మర్చిపోయారా? ఎవరు మాట్లాడట్లా? మర్చిపోయారా? నేను చెప్పబోయా ఏసేపు. ఫస్ట్ కాళ్ళ మీద నుంచి వచ్చామా, సైకిల్ మీద నుంచి వచ్చామా, బైక్ మీద నుంచి వచ్చామా, కారులో కూడా వెళ్ళు, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి అలాగా నువ్వు వచ్చిన స్థితి మరిచిపోయి కారు రిపేర్ అయింది నేను నడవా, అద్దె కారు అన్నట్టే. అరే ఏ జన్మ ఎత్తారా బాబు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నామా? బట్టలు ఉతకటానికి ఇప్పుడు మనకేం కావాలి? ఏం కావాలి చెప్పండి అమ్మా? సోప్ కాదు, అది అందరికి కావాలి. ఏం కావాలి? వాషింగ్ మిషన్ కావాలా లేదా? అన్నం వండడానికి ఏం కావాలి? స్టవ్ కాదు, స్టవ్తో పాటు ఏం కావాలా? తంటే కుక్కర్ కావాలా? అర్థమైందా? ఆ తర్వాత వేడి వచ్చినప్పుడు ఏసీ కావాలా? అన్ని వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎండలో నడవంటాడు. ఏమంటాడు? నిజం చెప్పండి, ఏమంటాడు? అక్కడికి వెళ్ళి నువ్వు ఫిట్నెస్ కోసం ఎక్కడికి వెళ్ళమంటాడు? జిమ్కి వెళ్ళమంటాడు. అప్పుడు జిమ్కి వెళ్ళమంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసు అక్కడ నీకు? 1 అంటే బట్టలు ఉతకాలి అనమాట. ఇదే 2, 3 అంటే పిండాల, 4 అంటే లాగాల. అంటే ఏం చెప్తారు మళ్ళీ నీ ఒళ్ళు తగ్గాలంటే? అదేదో ఇంట్లో చేసేస్తే, ఎవరు మాట్లాడలా ఏమనుకోకండి, అదేదో నువ్వు ముందే చేస్తే ముసలోళ్ళకి చేసేది వేరు, కుర్రోళ్ళు చేసేది వేరు. ముసలోళ్ళు చేసుకోలేరు, చేయగలరు వాళ్ళు? ఇప్పుడు ముసలోళ్ళకి తర్వాత ఏం కావాలా? ఎందుకు కావాలా ముసలోళ్ళకి? ఎవరు మాట్లాడట్లా? కాళ్ళు ఉన్నవాడు వాడు ఫీల్ అయిపోయి నాకు ఇది కొనవా? ఏంటది? ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి కదరా నీకు, ఇదేదో స్టైల్గా ఉంది నాన్న ఇలాగని. వై? హైబ్రిడ్. ఏ బ్రిడ్ అన్నది? ఎవరు మాట్లాడలా? ఈ టెక్నాలజీతో వెళ్ళిపోయి ఈరోజు సేవలు కూడా ఏం చేశారు తెలుసా? కమ్యూనికేటర్. జాన్ కోలా గారి చర్చ్ ఎక్కడ? టౌన్ లో. ఆవిడలో ఎక్కడుంది? మెయిన్ సెంటరా? రైల్వే స్టేషన్ దగ్గర ఉందా? ఇంకెక్కడుంది? హౌసింగ్ బోర్డులో ఉందా? ఇంకెక్కడుంది? సిఆర్పిలో ఉందా? సిఆర్పిలో ఎక్కడుంది? అరుళ మాస్టర్ ఇంట్లో ఉందా? ఓ వెరీ బ్యాడ్. ఇంత చిన్న రూమ్ లోనా? ఓ నో, దిస్ ఇస్ ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం. ఒక్కసారి వస్తాను, ఇంకా రాను. వై మ్యాన్?
సువార్త అలాగే చెప్పారా ఆనాడు అపోస్తులు? సువార్త అలాగే చెప్పారా? ఈనాటి సుఖాల కోసం వాళ్ళు ఏమైనా ప్రాధేయపడ్డారా? ఆ మొదటి విత్తనం ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. ఈరోజు కష్టపడి పని చేసే వాళ్ళే లేరు, దేవుని కోసం పరిగెత్తే వారే లేరు, దేవుని కోసం ఎండైనా వానైనా చలైనా పరిస్థితులు ఏదైనా ప్రభు వాగ్దానం చేస్తే ఆ పని మీద నిలబడే వారే ఈ రోజు కనబడట్లేదు. అదే కలుషితం అంటే. సాతాను సమస్తాన్ని ఏం చేశాడు? సమస్తాన్ని ఏం చేశాడు? మళ్ళీ స్టైల్గా జిమ్కి వెళ్ళి ఏం చేస్తారు? ఆ జిమ్ మీద ఇంట్లో చేస్తే, ఆ జిమ్ మీద వంటగదిలో చేస్తే అమ్ములో, ఆ జిమ్ మీద ఎక్కడ బట్టలు బాగా ఇలా పిండితే ఆటోమేటిక్ ఒళ్ళు తగ్గదా? నువ్వేమో రన్నింగ్కి వెళ్తున్నావు రోజు, నీ పనే జిమ్, నీ పనే జిమ్. షటిల్ అనమాట. మళ్ళీ జిమ్ కోసం వెళ్ళి ఏమాడాలా? వంగలేని వాళ్ళు ఏం చెప్పవయా? వంగలేని వాళ్ళు ఏమాడాలా? షటిల్ ఆడాలా? నా మాట అర్థం కావట్లేదా మీకు? ఎందుకు ఆడాలా? డాక్టర్ చెప్పాడు. డాక్టరే దేవుడు చెప్పలేదా? నీ ఒళ్ళు వంచి నువ్వు పని చేస్తే, రిబ్కా చక్కనిది, నా మాట అర్థం చేసుకోవాలి మీరు, రిబ్కా చక్కనిది, అలాగే శ్రమ పడే గుణ లక్షణం కలది. ముగ్గురు ఏమేం పని చేస్తారు? నీదేం పని ఇంట్లో? అమ్ములు పడుకొని లేవటమా? ఏం పని నీది? పని విభజన చేయలేదా మీ ఇంట్లో? ఏం పని చేస్తావు? నీ పని ఏంటి చెప్పు? సాంబారా? సామాన్ కడుగుతారు. ఓకే, నెక్స్ట్ సమీరా బట్టలు కదా. నీది వంట ఒక్కొక్కసారి అంట ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైం, అప్పుడప్పుడు వంట చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారు. సరే మీరు ఏదో వర్క్ చేసుకుంటున్నారు, చేసుకోండి, కానీ ఆడపిల్లలు చేసే పని చేయండి, మగవారు చేసే పని చేయండి. ఇంట్లో కూర్చొని అప్పు చేయడం కాదు, కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించాలి. సాతాను ఏం చేశాడు? సంక్రమణం చేశాడు. ఇప్పుడు ఎవరో బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏంటో తెలుసా? ఎవరో రవి అంటండి, రవినా ఐబొమ్మ రవి అంట, మంచి జీనియస్ మైండ్ అంట. ఆ జీనియస్ మైండ్ తో ఏం చేశాడు? కొందరికి అతడంట సినిమాలు చూపించి దేవుడు అయ్యాడంట. సినిమాలు లాస్ అవుతున్నాయని నేరస్తుడయ్యాడంట. ఒకటి దేవుడు అయ్యాడు, ఒకడికి ఈ రోజు తెలివితేటలతో ఇంట్లో కూర్చొని వేరే దేశంలో ఉండి మొత్తం కోట్ల రూపాయల డబ్బు సంపాదించాడు తెలివితేటలో. అంటే ఇది ఏ కాలం? ఏ కాలం? తెలివైన, ఎవరు మాట్లాడలేదు ఏంటంటే తెలివైన కాలమేనా? ఆ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్షఫలం తిని వృక్షఫలంలోంచి వచ్చినోడేనా? ఈ సర్పం ఏం చేస్తుంది? ఇంకొక సర్పాన్ని అటాక్ చేస్తుంది. అదే ఒక సర్పం సినీ ఫీల్డ్. ఆ పాము ఈ పాము కలుసుకుంటే మధ్యలో పోలీసులు అట్ట గరవకూడదు అంట. సర్పాలు ఏం చేస్తాయి? ఒక సర్పం ఇంకో సర్పం ముఖానికి రంగు ఎలా, అది పెట్టి గీక్కోని ఎలా, మాకు డబ్బులు దండకు 30 రూపాయలు, అంతే కదా? అది ముదిరిందనుకో బొల్లు వస్తుంది. ఆ స్థానం అంతా ఏమొస్తుంది? బొల్లు వస్తుంది. బొల్లు ముదిరింది అనుకో ఇంకంతే. అడ్వాన్స్ స్టేజ్లో ఉందా లేకపోతే లాస్ట్ స్టేజ్లో ఉందా, ఏ స్టేజ్లో ఉందో తెలిసిపోతాయి. నా మాట విన్నారా? ఈ మధ్య ఒక క్యాన్సర్ పేషెంట్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మొదలెట్టాడు. వాడికి ఏం కాలేదంటే అండి, ఎక్కడో పడి తన పన్నే తన పెదానికి గుచ్చుకొని క్యాన్సర్ అయిపోయింది. ఈరోజు ఎంత ప్రమాదకరమైన స్థానంలో ఉన్నామో చూడండి. ఎప్పుడో తగిలిన దెబ్బలంటే ఇప్పుడు క్యాన్సర్ గా మారుతున్నాయంట, విన్నారా? కాబట్టి ఈరోజు శరీర సంబంధమైన క్యాన్సర్స్ ఉండొచ్చేమో నాకు కాదు, కానీ ఆత్మ సంబంధమైన క్యాన్సర్ మాత్రం చాలా డేంజర్. ఈ కలగలుపు వల్ల ఇప్పుడు క్యాన్సర్ కి ప్రధాన కారణం ఏమంటున్నారు తెలుసా? స్వచ్ఛమైన ఆహారం తినకుండా కలగలుపుల ఆహారం తింటున్నారు కాబట్టి వచ్చిందని. క్యాన్సర్ కి ప్రధాన కారణం ఏంటి? హైబ్రిడ్ వల్ల ఏమొచ్చింది? ఏమొస్తుంది? క్యాన్సర్ హాస్పిటల్ డెవలప్ అవుతున్నాయి. తాగే నీరు కలుషితం, వాటర్ కలుషితం, ఫుడ్ కలుషితం, వాతావరణం వెదర్ కలుషితం, ఎవ్రీథింగ్ ఏమైపోయింది? కలుషితం అయిపోయింది. ఇంక ఈ భూమి మీద ఏముందని ఉండాలి మనం? ఏమనాలా? ఆమె ప్రభువైన యేసు రమ్ము. నువ్వంటావు, నీ కొడుకు అంటాడు పెళ్లి కాకుండా రమ్మనేది. అంత్యక్రీస్తు వచ్చినా పెళ్లి చేసుకుని వెళ్తా.
అంతేనా? అంత్యక్రీస్తు వచ్చాక ఆడు పెళ్లి చేసుకుంటే చాలా ఫ్రీ అండి, అన్ని ఫ్రీయే. ఇప్పుడులా కష్టపడి భార్యను పెంచాల్సిన పని ఉందా? కుడి చేతి మీదనైనాను నొసటి మీద అయినాను ముద్ర కలిగి ఉంటే చక్కగా ముద్రలో దొరుకుద్ది. ఏ లోన్ దొరుకుద్ది? ముద్ర దొరుకుద్ది ఫ్రీగా, కష్టపడకుండానే అన్ని ఇస్తాడు. కానీ 3.5 సంవత్సరాలు ఆ తర్వాత ఎవరు ఉంటుంది. నా మాట విన్నారా? సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు విష సంస్కృతి సాతానుగాడు ఈ లోకంలోనికి తీసుకొచ్చి అనేకులను సంక్రమణం చేసి శిక్షా విధికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకని నడిపింపు ఎక్కడ తీసుకెళ్ళింది? ఆదాము యొక్క నడిపింపు మనల్ని మరణంలోకి తీసుకెళ్తే, ఈ కడపటి ఆదాము యొక్క నడిపింపు మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి వినాలి. వాక్యమును లోక ఆచారమును కలిపితే అది సంకరము, దాని యొద్ద నుండి పారిపో. నువ్వు వాక్య సంబంధి అయితే, ఎవరైనా లోక సంబంధి వచ్చి నాలాగా నువ్వు ఉండు అని కనుక నేను మోసపుచ్చితే అక్కడి నుంచి యోసేపు వలె పారిపో. ఆమె చెప్తారా? కాబట్టి ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. కానీ ఈ లోక యుక్తిపరులు దాన్ని కలుషితం చేయాలని చూస్తున్నారు. ఏమంటున్నారో తెలుసా? వారు ఏమంటున్నారో తెలుసా? ఈ రోజుల్లో దేవుడు అద్భుతం చేయడు. మంత్రాలకు చింతకాయలు రాలం. మంత్రాలకు చింతకాయలు రాలవేమో కానీ ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే. అందరూ కాలర్ ట్యూన్స్ ఏం పెట్టుకున్నారు? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. పాట వరకే మారుద్ది, జీవితం మార్పు లేదు. ఏం మార్పు లేదు? నేనంటే నో బై బర్త్ నువ్వు సత్యమందు నిలిస్తే లాస్ట్ వరకు నువ్వు సత్యమందే నిలుస్తావు. ఎంత డెలికేట్ తరం వచ్చేసింది. ఎస్, ఇంజనీర్లు అందరినీ కూడా నువ్వేం చేయాలంటే, నువ్వు కన్స్ట్రక్టర్ అయ్యి ఇంజనీర్లని బేల్దారి పని ఒకరోజు చేసి మాతో మాట్లాడినాను మనం చేస్తారని చూద్దాం. చేస్తారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళు జ్ఞానం పొందుకున్నారు. ఆ జ్ఞానం కింద మీరు పని చేస్తున్నారు. కానీ వాళ్ళు ఆ జ్ఞానము అనే వెర్రితనము ద్వారా మానవుడు అనే తత్వాన్ని మర్చిపోతున్నారండి. ఏం మర్చిపోతున్నారు? నేను ఉదయం చెప్పాను మీకు, డబ్బు ఎక్కడుండాలంటే నడిసే పడవ క్రింద డబ్బు ఉండాల. ఆమె ఆ డబ్బు పడవలోకి నీళ్ళు వచ్చినాయి అనుకో, ఏమవుద్దమ్మా? పడవ మునిగిపోద్ది. డబ్బు నిన్ను నడిపించడానికి లేకపోతే నీకు సహాయపడటానికి వాడుకో. కానీ ఆ డబ్బే నీలోకి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తా తెలుసా? రమేష్ వస్తున్నాడు, ఈరోజు రమేష్కి అన్నం పెడితే 100 రూపాయలు అవుతాయి. ఆ 100 రూపాయలు వడ్డీకి ఇస్తే 5 రూపాయలు వస్తాయిగా. డబ్బు నీ లోపలికి వస్తే ఏమొస్తుంది? నవ్వుతావేంటి? అవునా కాదా? డబ్బులు నీ కింద పెట్టుకో, ఉపయోగించుకో. డబ్బులు నీ లోపల తీసుకో. మీకు అర్థం కాలేదా? అప్పుడు రమేష్ అంటాడు, సరే పెళ్లి ఈడు వస్తే నీ పిల్లలకు పెళ్లి చేయరా అంటే, కొన్ని రోజులు సంపాదించని అయ్యగారు, ఇప్పుడు తొందర ఏంటని. నీకు తొందర ఏంటంటే నీకేం తెలుస్తుంది? నీకేం తెలుస్తుంది? వాడు వెళ్ళి ఎక్కడో ఒక మంచి తమిళ పొన్నును చూసి ఎగరేసుకెళ్ళిపోయాడు అనుకో, పిట్ట. మాట్లాడట్లేదు మీరు, మాట్లాడట్లేదు. ఎగరేసుకెళ్తే మళ్ళీ అంటాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు ఏంటి అయ్యగారు? నేనంటాను, దేని కాలముందు అది చక్కగా ఉంచండి. దాని కాలములలో దాని కార్యాలలో మానవులమైన మనము డబ్బు చేత మనం నడిపించబడకూడదు. మనము డబ్బును వాడాలి. వినారా? మన తమిళ్లో చక్కని సామి చెప్తాం, కాసేదా కడవలే. నో, కడవలే కాసే. కాస్ నాట్ ఏ గాడ్. గాడ్ ఈజ్ గాడ్, మనీ ఈజ్ మనీ. మనీ మేక్స్ మోర్ థింగ్స్, బట్ మనీని మానవుడు తయారు చేసుకున్నాడు. నా మాట విన్నారా? కానీ మమతలు, ప్రేమ, అనురాగం ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి వచ్చిన కృప. విన్నారా? ఇప్పుడు ఏమంటాం? ఒకే ఒక ఎకరం నాకు ఉందనుకో,
ఏసే వినాలా? 1 ఎకరం నాకు ఉందనుకో, డబ్బు నాలోకి వచ్చేసింది అనుకో, నాకు ఒక అన్న ఉన్నాడు అనుకో, లేకపోతే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు అనుకో, ఇప్పుడు నేనేం చేస్తాను? మా అమ్మ నాన్నే నేనే తెచ్చుకుంటా. ఎందుకు చెప్పు సమీరా? ఎందుకు? మా అమ్మ నాన్న నేనే చూస్తా. ఎందుకు చెప్పండి మీరు? ఆ ఎకరం మొత్తం మా అన్నకో తమ్ముడికో కాకుండా మొత్తం నేను తీసేసుకోవడానికి ఏం చేస్తా? మమతలు ఏమయ్యాయి? అనురాగాలు ఏమయ్యాయి? ప్రేమకు డబ్బుతో అమ్మేశాము. పుట్టినప్పుడు మన తమ్ముడిని ఎవడన్నా కొడితే, రాయ్ మా తమ్ముడిని కొడితే చంపేస్తావా, రాయి తీసుకొని వెళ్తావే. లేకపోతే ఒక అన్నని ఎవడన్నా కొడితే వాళ్ళ తమ్ముడు నడవలేనోడు కూడా ఇంతలావు కర్ర తీసుకొని లేపలేక లేపి మా అన్నను కొడతావా, రాగా చూసుకుందామంటావే. ఆ తర్వాత డబ్బు నీలోకి వచ్చేలాక ఏమైంది? గబ్బు పట్టిపోయారు. ఏమైపోయారు? పొల్యూటెడ్. కాబట్టి డబ్బుగా కలుషితం చేసేసింది సాతాను. సాతాను ఏం చేసింది? ప్రేమానురాగాల్ని. సమీరాకి వాళ్ళ నాన్న ఎక్కువ డబ్బులు ఇచ్చాడు అనుకో, యశోద ఏం చేస్తుంది? ఆమెనంటదా? కాబట్టి సమానంగా అంటదా? వీళ్ళిద్దరికి సమానంగా ఇచ్చాడు అనుకో, అమ్ముడు అంటది నేను లాస్ట్ దాకా ఉన్నాను కదా, నాకు ఎక్కువ అంటది. ప్రేమ డబ్బు మనల్ని నడిపించకూడదు, ప్రేమ మనల్ని నడిపి. గాడ్స్ లవ్. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో తెలుసా? సాతాను అనేక తంత్రములను తెచ్చి నిజమైన ప్రేమను వాడు దొంగిలించాడు. యుక్తి ద్వారా దేవుని మీద ఉండాల్సిన ప్రేమ నుండి ఆనాటి వారిని తప్పించేశాడు. ఒకడెవడైనా పొరపాటు చేస్తే 10 తరములు, ద్వితీయోపదేశకాండం 23:2 తర్వాత చదువుకోండి. 10 తరములంటే 400 సంవత్సరాలు వాడు సమాజంలో చేరకూడదంట. ఎన్ని సంవత్సరాలు? 400 years more. ఆ మాట అర్థం కాలేదా? ఎందుకంటే ఒకవేళ వాణిలో ఆది ఉంటే ఎప్పుడు వచ్చినా అది కలుషితం చేస్తుందని దేవుడు ఏం చేశాడు తెలుసా? 40 తరాలు పక్కన పెట్టు అన్నాడు. ఆ తర్వాత మరొక తరం వస్తుంది. 40 తరాల తర్వాత జీన్స్ కట్ అవుతాయి. అయితే క్రీస్తు యేసు రక్తము ద్వారా నువ్వు తిరిగి జన్మిస్తే నీ జన్మ కర్మ పాపములతో పాటు నీ జన్మ కర్మ స్వభావాలు పోయి క్రీస్తు స్వభావం నీలోకి వస్తుంది. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన తండ్రికి మనం పుడితే తండ్రి బుద్ధులే వస్తాయి. ఇండియాలో పుడితే ఇండియా బుద్ధులు వస్తాయి, అమెరికాలో పుడితే అమెరికా బుద్ధులు వస్తాయి, ఆఫ్రికాలో పుడితే ఆఫ్రికా బుద్ధులు వస్తాయి, తమిళనాడులో పుడితే తమిళ బుద్ధులు వస్తాయి, ఆంధ్రాలో పుడితే ఆంధ్ర బుద్ధులు వస్తాయి, కర్ణాటక అయితే కర్ణాటక బుద్ధులు వస్తాయి, పరలోకం అయితే పరలోక మైండ్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నేను ఒక చెడిపోయిన పురుషుడు, ఒక చెడిపోయిన స్త్రీ కలయిక వలన పుట్టిన పిల్లలు చూచుటకు బాగానే అందంగా కనబడతారు, బట్ అది శాపకరమైనది, కయ్యునట్టి వాడే అన్నాడండి ప్రవక్త. ఓ మై, ఆ మాట అర్థమవుతుందా మీకు? అంటే ఇప్పుడు హేబెల్ ఎలా ఉన్నాడు? అచ్చు ఆదాం లాగానే ఉన్నాడు. కయ్యూను ఎలా ఉన్నాడంటే వింత వింతగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఎందుకని? హేబెల్ తండ్రి ఎవరు? తల్లి ఎవరు? కయ్యూను తండ్రి ఎవరు? జీరో. ఎవరు చెప్పలేరు అక్కడ. ఇప్పుడు ఎవరు చెప్పట్లా. తండ్రి ఎవరు? జీరో. అంటే ఏదో వేసుకో, మైనస్, అక్కడ ఏదో పెట్టుకో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అయితే తల్లి ఎవరు? కయ్యూను హేబెలు ఏ గర్భంలోంచి పుట్టారు? హవ్వ గర్భంలోంచి పుట్టారు, కానీ గుణ లక్షణాలు వేరు. ఇస్సాకు, మీరు గమనించాలి, ఇస్సాకుకి 2 సంతానం అయితే ఏశావు యాకోబులు ఒకే రిబ్కాలో పుడితే గుణ లక్షణాలు ఏంటి చెప్పండమ్మా. ఇప్పుడు ఏశావు శాపగ్రస్తుడైపోయాడు. ఒక పూట కూటి కొరకు ఏశావు భ్రష్టుడైపోయాడు. ఆమె యాకోబు శ్రేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, ఇశ్రాయేలుగా మారాడు, దేవుని విత్తనములో కలిసిపోయాడు అబ్రహాం సంతానంలో. కొన్ని వంశావళులు లేవే? ఆదాము యొక్క క్రమంలో, యేసుక్రీస్తు క్రమంలో కయ్యూను వంశావళి ఉందా? లేదు. కొన్ని గోత్రాలు ఉన్నాయా? లేవు. శపితమైన ప్రతి దాన్ని తీసి దేవుడు ఏం చేశాడు? అబ్రహాము దాంట్లోంచి వేరు చేశాడు. ఈరోజు మనం భూలోకంగా
ఇండియన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఐరోపా కావచ్చు, ఉత్తర అమెరికా కావచ్చు, దక్షిణ అమెరికా కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇన్ ద వర్డ్, దేవుని వాక్యానికి మనం పుడితే వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ వర్డ్. వాక్య పిల్లలమై ఉన్నాము. దేవునికి స్తుతి. మనం వాక్య పిల్లలమై ఉన్నట్లయితే ఎవడు మనల్ని సంక్రమణం చేయలేడు. వన్ స్పిరిట్, వన్ వర్డ్. ఇప్పుడు చూడండి, వన్ వే. కాబట్టి ఒకే మార్గములో, ఒకే స్పిరిట్ తో, ఒకే వాక్యముతో మనము నిర్మాణం చేయబడి ఉన్నాము. ఆదాము హవ్వను గురించి ఏమన్నాడు తెలుసా? నా మాంసములో మాంసము, అంతేనా, నా ఎముకలలో ఎముక నాలో నుండి తీయబడింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ప్రభు ఏమన్నాడు తెలుసా? నా వాక్యములో వాక్యము, నా ఆత్మలో ఆత్మ అయిని నాలో నుండి వాక్యములో నుండి తీయబడింది కనుక అది నాది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా మాట విన్నారా? వాక్య సంబంధులమైతే మనం వాక్యముతోనే నిలబడాలి. హల్లెలూయా. లోకపరమైన విన్యాసాలు, లోకపరమైన పండుగలు, లోకపరమైన కల్తీ వ్యాపారాలు, లోకపరమైన ఈ చెత్త చెదారంలో వధువు పాల్గొనదు. స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను. యేసుప్రభు ఏమన్నా తెలుసా? ఆవగింజంత విశ్వాసం ఉంటే అతడు పలికితే జరుగుద్ది అన్నాడు. ఏమన్నాడు? ఈ కొండ ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి పలికినది జరుగునని నమ్మితే నేను చేస్తాను అన్నాడు దేవుడు. ఎవరు నమ్ముతున్నాడు ఈరోజు? నమ్ముతున్నారు. అంటే డాక్టర్ నమ్ముతారు, యాక్టర్ని నమ్ముతారు, తాడు కట్టే వాళ్ళని, ఏంటది, బ్లాక్ మ్యాజికర్ని నమ్ముతారు. విన్నారా? నువ్వు తీసుకుంటే అల్లోపతి తీసుకో, ఆయుర్వేదం తీసుకో, ఏదో ఒకటి తీసుకో. కొన్ని రోజులు హోమియో, కొన్ని రోజులు అల్లోపతి, కొన్ని రోజులు హోమియోపతి కాదు ఆయుర్వేదిక్. యాపిల్ నమ్ముతావు, నమ్ములు. బ్రష్ నమ్ముతావా, తోముకో, ఏదో ఒకటి తోముకో. కలగూర కంప చేయబాక, ఉన్న పళ్ళు మొత్తం పోతాయి. అంతేనా? నువ్వు వాక్యంతో నిలబడితే నిలబడు, లోకంలో ఉంటే ఉండు. లోకాన్ని తెచ్చి వాక్యంలో కానీ, వాక్యాన్ని తీసుకెళ్ళి లోకంలో కానీ కలపొద్దు. అదే కదా దేవుడు కోరుకున్నది. సత్యమందు నిన్ను ప్రతిష్ట చేశానని వాక్యమే, వాక్యంలో నుండి కుడికి గాని, వాక్యంలో నుండి ఎడమకి గాని తొలగిపోవటమే శిక్షా విధికి కారణము. ఇప్పుడు చూడండి, ఆవగింజంత విశ్వాసం అని ఆవగింజతో దేవుడు ఎందుకు అన్నాడని అంటే, ఆవగింజ మాత్రమే గింజలలో సంక్రమణం చేయబడలేదు. మిగతా గింజలన్నీ హైబ్రిడ్ చేయగలిగారు, కానీ ఆవగింజను మాత్రం హైబ్రిడ్ చేయలేకపోయారు. మన విశ్వాసం అలా ఉండాలన్నాడు. విశ్వాసం ఎలా ఉండాలి? మేకలు గొర్రెలు కలిసి ఉంటాయి, కానీ గూటికి చేరేలోకి గొర్రె గూటికి చేరుతుంది, మేక మళ్ళీ కలిసి అంటది, మళ్ళా రెండు అంటాయి. ఏం బావా బావా అంటది. అది ఈ గొర్రె అంటది, గడ్డి తినవలసింది నువ్వు చెత్త తింటావు, ఏంటంటే చెత్త టేస్ట్ నీకు తెలుసు అంటది మేక. మీరు మేకల మధ్యలో ఉంటారు, కానీ దేవుడు పిలిచినప్పుడు గొర్రెలు మేకలు విడివిడిగా వెళ్తాయి. నా మాట విన్నారా? మేక వచ్చి అంటది, ఏంద్రయ్యా రమేష్, తెల్లగా ఉన్న ఎంట్రుకలు రంగై మే అంటది. ఏమంటది? వేసేమంటాడు, ఆ రంగు అది గోరింటాకు పెట్టి ఎర్రగా అవుతా అంటది. తెల్లగా ఉంటే కొమ్మ మునుగుద్దా అంటాను నేను. మునుగుద్దా? ఎవరు మాట్లాడరండి? ఓకే, గాడ్ బ్లెస్ యూ. కాబట్టి మీరు ఫీల్ అవ్వద్దు, కానీ మీ ఇష్టం. కానీ వాక్యం చెప్పేది నేను చెప్పాలి. నేను చెప్తా, నువ్వు తీసుకుంటే తీసుకో, నేను బాల్ ఇసురుతా, నువ్వు తీసుకుంటే తీసుకో, లేదంటే మాని. నీకు అర్థమైందా? వాక్యాన్ని ఇసిరా, జీవ మరణములు అక్కడికి పంపించాను. ఇది తీసుకుంటే బ్రతుకుతామన్నాను, దానికి వ్యతిరేకమైనది సత్తామన్నాను. తీసుకో, ఇస్రా వాక్యం. నీకు ఏదైతే నీ హృదయం లో ముందుగా నిర్ణయింపబడిందో దాన్నే పట్టుకున్నాను. ఆమె ఇప్పుడు చిన్న సన్ని ఉన్నాడు, నీ నాన్న తెల్లెంటుకలు ఉన్నాయని నువ్వు అభ్యంతరపరిచావా? నీకు తెల్లెంటుకలు ఉంటే నాకు పెళ్ళి అవుదని నేను అన్నావా నువ్వు? మరి మీ మీద చెప్తాడేంటి? పిల్లల్లో ఇంకా కుర్రోళ్ళుగానే ఉన్నారు, నేను తెల్లెంటుకలు వేసుకుంటే బాగాదని తెలుపును నలుపు చేస్తున్నాను అంటాడేంటి? ఆమె కాబట్టి నథింగ్. నేను ఎన్నిసార్లు చెప్పినా
ఎలుక తోలు తెచ్చి ఏడాదంతా తోమినా నలుపే గాని తెలుపు కాదు. కుక్క తోకకి ఎన్ని దెబ్బలేసి కట్టినా ఓడదేగానే ట్రై అంటది. ఎన్ని వాక్యాలు చెప్పినా నీలో జీవకణం లేకపోతే మళ్ళా ఓడదేగానే అది ఏమంటది? ట్రై అంటది. ఈ రోజు సంఘాలన్నీ అలా దరిద్రంలో ఏడ్చి కొట్టుకుంటా ఉన్నాయి. నవ్వులాటకి తీసి అవతల పారేస్తున్నాయి. ఒకవేళ మీ పెళ్ళిళ్ళు అయితే పర్వాలేదు, పెళ్ళిళ్ళు కాకముందు మీ నాన్న పుట్టుక్కిచ్చారా అన్నాడు అనుకో, అవ్వలే ఊరికి ఎగ్జాంపుల్ అన్నాడు అనుకో, అక్కడికి వెళ్ళి గేట్ కాడ తీది నేను మా బావ సువార్తని వచ్చాను అన్నావు అనుకో, బావాలేదు అక్కడ కోవాలేదు. విన్నారా? అక్కడికి వెళ్ళగానే ఇక్కడ షాపులు ఏమన్నా ఉన్నాయా రంగు వేయించాలి అన్నాడు. ఇక్కడ ఉన్న ఏ గుణలక్షణంతో నువ్వు చనిపోతావో అక్కడికి వెళ్ళినా అదే అడుగుతావు నువ్వు. ఒకడు వ్యభిచారంలో ఉండి హార్ట్ అటాక్ వచ్చి చచ్చాడు అనుకో, అక్కడికి వెళ్ళి అంటాడు మంచి అమ్మాయి అని దొరుకుతుంది ఇక్కడ అంటాడు. పరలోకంలో దొంగలకు దేవుని రాజ్యంలో స్థానం లేదు. అందుకే ముడత మచ్చ డాగు కలంకం లేకుండా నువ్వు భూమి మీద ఎంత పర్ఫెక్ట్ గా ఉంటావో ఒకవేళ చనిపోయినంత పర్ఫెక్ట్ గా లేస్తావు. కాపాడుకోవాల్సింది ఇక్కడ అక్కడ, కాపాడుకోవాల్సింది ఇక్కడ అక్కడ, వాక్యంతో నిలబడాల్సింది ఇక్కడ అక్కడ, సరి చేసుకోవాల్సింది ఇక్కడ అక్కడ. చనిపోకముందు మనం సరి చేసుకోవాలి, చచ్చాక సరి చేసుకుంటామా? సజీవులుగా ఉన్నప్పుడే దేవుని వాక్యానికి లోబడాలి, వాయిదా వేయకండి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి గమనించాలి, ఆవగింజలు ఎలాగైతే నమ్మకంగా ఉంటానో నీవు నిజమైన వాక్యముతో నిలిచిన వాడైతే ఆమేన్, అపవాది నిన్ను సంక్రమణం చేయలేదు. అపవాది ఎక్కడ మోసగించదంటే నువ్వు వాక్యముతో ఉంటే మోసగించదు. అవను మోసగించిందంటే ఏంటి కారణం? చెప్పు సన్ని, ఏంటి అవను మోసగించిందంటే ఏంటి కారణం? వాక్యంతో పర్ఫెక్ట్ గా ఉందని మోసగించిందా? లూజ్ కాంటాక్ట్. వాక్యంతో ఎలా ఉందండి? ఎవరు మాట్లాడట్లా. వాక్యంతో లూజ్ కాంటాక్ట్. మనం అవతల గట్టికి వెళ్ళాలి. ఆమేన్. మనం ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి పిల్లలు అవతల గట్టులో నుండి వచ్చిన వాక్యానికి మనం ఇక్కడ సిద్ధపరుచుకుంటే మనం ఉండవలసిన స్థలానికి వెళ్తాము. ఆమె చెప్తారా? ఆమెనంటే ఎక్కడో ప్రాణం ఉండి లేనట్టు. టైం ఎంత అయింది? 1 గంట అయింది, అంతేనా? కాబట్టి పిల్లరా 1 గంట అవుతే మీకేం పరిగెడుతున్నాయి కడుపులో? ఇప్పుడు టైం పర్ఫెక్షన్ ఎప్పుడు ఉండాలా? బిగినింగ్ లో అదే టైం పర్ఫెక్షన్ ఉండాలా, వెళ్ళేటప్పుడు కూడా ఎర్లీ రైజ్ అండ్ ఉదయాన్నే లేవాలా, ఎర్లీ బెడ్ అన్నాడు, అంతే కదా? అంటే నువ్వు ఎంత పెందలకాడు లేస్తావో అంత పెందలకాడు పడుకోవచ్చు. లేచేది లేటుగా లేస్తే పడుకునేది ఎప్పుడు లేస్తాం? ఒక రైలు బిగినింగ్ లో లేట్ అయితే లాస్ట్ వరకు బండి ఏమవుద్దామా? 10 గంటలకు రావాల్సిన బండి 11 గంటలకు వచ్చింది అనుకో, 10 గంటలకి చెన్నై సెంట్రల్ రావాల్సిన జనశతాబ్ది ఎప్పుడు వస్తుంది? లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయాక వస్తుంది. అంటే బిగినింగ్ లేట్. ఒకవేళ అంతకు మించి స్పీడ్ పెట్టాడా ఏ గూడ్స్నో గుద్దారు, అదే కదా మరి. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి, దేవుని ఆత్మ ద్వారా జన్మించిన వారిని సాతాను మిశ్రితం చేయలేడు. గుర్తుపెట్టుకోవాలి, సాతాను మిమ్మల్ని కలుషితం చేయలేడు. వారు ఏమైనా వాక్యంతోనే నిలిచి ఉంటారు. వారు పక్షిరాజుల వల్ల యెషయా 40:31 పైకి ఎగురుతారు తప్ప, అర్థమైందా? పైకి నువ్వు ఒక మాట చెప్తా, కోడి ఎంత ఎత్తి ఎగురుద్ది? అమ్ములు నువ్వు కోడిని పెంచావనుకో, కోడిని పట్టుకోవాలి కొక్క అని ఎగిరి ఆ కొమ్మ మీద ఉరుకుద్ది, కానీ పైకి ఎగురుద్దా? మళ్ళా కొమ్మని వంచి పట్టుకుంటావు దాన్ని. కాకి చీ అని ఎగిరేసి కరెంట్ స్తంభం మీద నుంచి ఎగరలేదు. గద్ద అంతకంటే ఎత్తు ఎగురుది, కానీ అక్కడి నుంచి మళ్ళా ఎగరాలని చూస్తే టప్ మరి కొట్టేసి కింద పడిపోతుంది. కానీ అంతకంతకు ఎదిగేది, అందనంత హైట్ లోకి వెళ్ళేది, అత్యున్నత శిఖరాగ్రమునకు చేరుకోగలిగేది పక్షిరాజు. వధువు పైకి వెళ్తాడు కానీ ఎన్నడూ లోక విషయాల్లో ఆమె మనస్సు పెట్టదో. ఆమె కాబట్టి ఆమెను ఎవడు కూడా కలుషితం చేయలేడు. ఆమె ప్రతి సంఘకాలము మొదటిగా మంచిగా ప్రారంభమైంది,
కొద్ది కాలంలో అది సంక్రమణం అయిపోయింది. 6వ సంఘకాలంలో పెంతెకోస్తు వచ్చింది. చివరికి అది సంఘశాఖ అయిపోయింది. 7వ సంఘకాలంలో లవోదికీయ వచ్చింది. దేవుడు ఆ కాలంలో వర్తమానికులు పంపాడు. ఈ రోజు వర్తమాన సంఘాలు కూడా మిశ్రమమయ్యాయి. ఏమైపోయాయి? వాళ్ళు ఏం చూసండి తెలుసా? ఎలా చూశారు తెలుసా? అరే వీడికి చాలా మంది జనాలు వెళ్తున్నారు, మన దగ్గర కూడా చాలా మంది జనాలు రావాలంటే మనం ఏం చేయాలరా? వాడు చేసిన ఏం చేయాలా? వాడు చెప్పిన కల్పిత కథలే చెప్పాలా? వాళ్ళలాగా ప్రజాకర్షణ పథకాలు వర్తమానంలోకి తేవాలా? నో 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 నో. దేవుడు అలా కోరుకోలేదు. దేవుడు ఎన్నడూ అలా చెప్పడు. ప్రతి కాలంలోనూ వాక్యమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రతి సంఘకాలంలోనూ ఒక చిన్న మంద మాత్రమే లోకములో కలుషితం అవ్వలేదు. ఆ చిన్న మంద ఆ యొక్క ఆవగింజ ఎలాగైతే విశ్వాసాన్ని కాపాడుకుందో అలాగ కాపాడుకుంది. ఆ చిన్న మందగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పెద్ద మందలో ఉండాలన్నా చిన్న మందలో ఉండాలన్నా ఆ నిజ విశ్వాసము దానిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు వారికి రాజ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు మనం గమనిస్తే ఏది రైట్ వే? చూడండి, మత్తయి సువార్త 28:19 ప్రకారం తండ్రి యొక్క కుమారుని యొక్క మొన్న జేమ్స్ పాస్టర్ చెప్పాడు. కాబట్టి అది వాక్యానుసారం కాదు. ఎలా వాక్యానుసారం కాదంటే, తండ్రి అనేది బిరుదు, కుమారుడు అనేది బిరుదు, పరిశుద్ధాత్మ అనేది బిరుదు. ఆమేన్. అయితే అసలైనది ఏంటంటే అపోస్తలుల కార్యాలు 2:38 ప్రకారం దట్ ఈస్ ద రైట్ వే. పరిశుద్ధాత్మనిది ఏ నామము గుండా ఇస్తానన్నాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. దాన్ని క్షుణ్ణంగా వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. దాని మరొక పర్యాయం మనం చూడొచ్చు. కాబట్టి పిల్లలు, అపోస్తలుల కార్యాలు 19లో అపోస్తలుడైన పౌలు గారు అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? వాళ్ళు అన్నారు, మేము యోహాను శిష్యులం, మేము పొందలేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదన్నారు వాళ్ళు. అయితే అక్కడ అడిగాడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజమం పొందారు? యోహాను ఏమన్నా నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అన్నాడు. నేను మీకు నీళ్లలో బాప్తిజమం ఇచ్చాను, నా వెనక వచ్చేవాడు అగ్నిలో ఇస్తాడు బాప్తిజమం. అదే పరిశుద్ధాత్మ. నువ్వు పరిశుద్ధాత్మ లేకపోతే, ఆత్మ లేనివాడు, దేవుడు ఏమన్నాడు? నా వాడు కాడు. నువ్వు ఆత్మ పొందుకోకపోతే దేవుని సంబంధివి ఎవరు మాట్లాడట్లా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఈ నామము గుండానే రావాలా, ఈ నామములోనే బాప్తిజమం తీసుకోవాలని బైబిల్ కరాఖండిగా చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పు పడుతున్నారు, ఎదురాడుతున్నారు, వాదిస్తున్నారు. ఒక ఒరిజినల్ ఉంటే ఖచ్చితంగా డూప్లికేట్ నోటు ఉంటుంది. ఒక యథార్థమైనది ఉంటే ఒక మోసపూరితమైనది కూడా ఉంటుంది. నా మాట అర్థం కాలేదా? ఒక నిజమైన దాన్ని సాతాను ఎల్లప్పుడు ఏం చేస్తాడు? డూప్లికేట్ చేస్తాడు. ఇప్పుడు రవి అనేవాడు ఒరిజినల్ సినిమాని ఏం చేశాడు? డూప్లికేట్ చేశాడంట. ఇప్పుడు ప్రపంచం అంతా దేంతో నిండిపోయింది? హేటా డూప్లికేటా? డూప్లికేట్తో నిండిపోయింది. విన్నారా? ఎస్, ప్రేమ డూప్లికేట్, సమస్తము డూప్లికేట్, భార్యాభర్తల సంబంధాలు డూప్లికేట్, లోకపరమైన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం డూప్లికేట్, ఎవ్రీథింగ్ సంక్రమణం అయిపోయింది. డూప్లికేట్. ఏమైపోయిందమ్మా? నిజమైన ప్రేమ డూప్లికేట్ చేసింది సాతాను. అవ్వ చేసిన దానికి ఎలాగైతే శిక్ష విధింపబడిందో, ఈ రోజు సంఘములు వాక్యమునకు వ్యతిరేకమైన దానికి ఆదాము అవ్వలు ఎలా శిక్షించబడ్డారో, వాక్యము ఒక విధంగా చెప్తున్నా దానికి వ్యతిరేకంగా తీసుకెళ్తున్న నాయకులు గాని, దానికి వ్యతిరేకంగా తీసుకెళ్తున్న సంఘాలు గాని ఆదాము అవ్వలు శిక్షించబడినట్లే వారు ఒక రోజు తీర్పు ఎదుట నిలబడాలి. ఒక అవిధేయత అనగా ఆదాము ద్వారా మరణం ఎలాగైతే ప్రాప్తించిందో, అలాగే మానవ సిద్ధాంతములని ఒక మానవ జ్ఞానము ద్వారా ఆ నడిపింపులో ఉన్న వారు అందరికీ కూడా మరణం ప్రాప్తిస్తుంది ఆత్మీయంగా. ఆమేన్. మనుషులందరూ పాపులుగానే జన్మించడం జరిగింది. కానీ ఒక నీతిమంతుని ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ నీతిమంతుని రక్తము ద్వారా మనం పరిశుద్ధులముగా తీర్చబడ్డాం. ఆ నీతిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎందుకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ధరిస్తున్నామని అంటే ఆయన నీతిమంతుడు.
ఆ నీతిమంతుని రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆమేన్. దేవుడు నీ కాలానికి పంపిన వర్తమానమును తిరస్కరిస్తే, దేవుడు అనాదిలో మలాకి 4:5 ప్రకారం భయంకరమైన మహాదేవు రాకముందు నా ప్రవక్తను పంపుతానన్నాడు ఏలియా ఆత్మతో. యోహాను వచ్చాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను తండ్రుల హృదయాలను పిల్లల వైపుకి తిప్పితే, ఆ తర్వాత ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తను దేవుడు పంపాడు. ఆయన ఏం చేశాడంటే పిల్లలమైన మనలను ఆది అపోస్తుల బోధ వైపు తిప్పాడు. దాన్ని తిరస్కరిస్తే శిక్ష తప్పదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ అంటాడు, ఒకటి నల్లగా పుట్టాడా వాడిని అలాగే ఉండనివ్వండి, తెల్లగా పుట్టాడా వాడిని అలాగే ఉండనివ్వండి, దేని జాతి విత్తనం దానితోనే ఎదగనివ్వండి, సంక్రమణం చేయొద్దు. ఈరోజు అమెరికా కల్చర్ ఏంటి? అమెరికా కల్చర్ ఏంటి? ఫస్ట్ పుట్టిన బిడ్డకు తండ్రేమో తెల్లడు, తర్వాత పుట్టిన బిడ్డకు తండ్రేమో నల్లడు. వాళ్ళు బతికుంటే ఎంతమంది పిల్లలు పుడతారో అన్ని రకాల జాతుల మిశ్రమం. అనాదిలో హవ్వ ఎలా మిశ్రితం చేసిందో ఈ రోజు మనుషులు కూడా ఏమైపోయారు? కలుషితం, మిశ్రితం అయిపోయారు. నా మాట విన్నారా? నా మాట విన్నారా? ప్యూర్ వర్డ్, వాక్యం ఎలాగైతే ఖచ్చితమైనది ఉన్నదో మనం ఖచ్చితమైన వాక్యంతోనే నిలబడి ఉండాలి. దేవుని అది ఇక్కడే ఒక చిన్న విషయాన్ని చెప్పేసి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని వచ్చినప్పుడు స్వీకరించి వాక్యానుసారమైన బాప్తిస్మం పొంది ఆమె కానీ అతడు కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఆవు మేకను పెళ్లి చేసుకుంటుందా? మేక గొర్రెను పెళ్లి చేసుకుంటుంది, కానీ ఆవు గొర్రె మేకను పెళ్లి చేసుకోదు. కాబట్టి రక్షణ పొందిన వారు ఏ విత్తనముతో మాత్రమే మ్యాచ్ అవుతుంది? వాక్యము ప్లస్ వాక్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యము. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండిన వాక్యమే. కాబట్టి ఒక రక్షించబడిన వారు రక్షింపబడిన వారినే పెళ్లి చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముద్రించబడిన వారినే ముద్రింపబడిన వారినే పెళ్లి చేసుకోవాలి. కానీ మనం ఏమైపోయాం? సంక్రమణం చేయాలని చూస్తున్నాం. సంక్రమణం చేస్తా అంటామా? మారకపోయిన మంచోడే, అబ్బో మంచోడు ఎక్కడికి వెళ్తాడు? పలానా చర్చికి వెళ్తాడు. దాని పాపములలో పాలివారు కాకుండా దాన్ని విడిచిరమ్మని దేవుడు చెప్తున్నాడు కదా. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని ప్రగాఢ కాంక్ష ఉంటే తను ఏమంటాడో తెలుసా? సరే బాప్తిస్మం మాత్రం తీసుకెళ్తా గానీ అంటాడు. ముందు మనం పటాపట దానంగారి తోటలో ఏమిస్తాం? బాప్తిస్మం ఇస్తాం. బాప్తిస్మం ఇచ్చాక గబా గబా పెళ్లి చేస్తాం. పెళ్లి చేసిన తర్వాత ఇక్కడ రింగ్ వేస్తాం, అక్కడేమో ఏమేస్తారు? మళ్ళా వాళ్ళ పాశ్రదో తాళేస్తారు. ఇలా ఎన్ని జరుగుతున్నాయి? నా మాట విన్నారా? కాబట్టి ఇదే సంక్రమణం. పుట్టిన పిల్లలు ఏమవుతారు? అపవిత్రులు అయిపోతారు. వాడు వాక్య సంబంధం తెలియదు, వాక్య వ్యతిరేకం తెలియదు, వాడు గుడ్డోడో తెలియదు, వాడు కన్నులున్నవాడో తెలియదు. కాబట్టి పిల్లరా, దేవుని సంబంధి వాక్యం వల్ల జీవిస్తాడు, నీతిమంతుడు దేవుని మాట వల్ల జీవిస్తాడు. జీవాహారము క్రీస్తే. కాబట్టి ప్రియులారా, ఈ రోజు ఈ యొక్క ప్రభావం ఏమైపోయింది? సినిమాల్లో ఉన్న ప్రభావం చర్చిల్లోకి వచ్చింది, వస్త్రాల్లోకి వచ్చింది, మానవ జీవితంలోకి వచ్చింది. ఈ దెయ్యం ఏమైపోయిందంటే ఈ రోజు సంఘాలను సినీ తారలను పుట్టిస్తుంది. సినీ తారలు అందరూ దేంట్లోంచి వస్తున్నారు? సంఘాల్లోంచే వస్తున్నారు. సినిమా యాక్టర్లో ఎక్కువ శాతం మంది క్రైస్తవులే ఉన్నారు. విన్నారా? వారు పెళ్లి చేసుకోవడానికి క్రైస్తవ్యాన్ని వదిలేసి హిందువులుగా మారుతున్నారు. మళ్ళా హిందువుల గారి నుంచి పెళ్లి పెటాకులైతే మళ్ళీ క్రైస్తవులు అయిపోతున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు ఏదో ఒక మొక్కగా ఉండు, నువ్వు వెలుగు సంబంధిగా ఉంటే అలాగే ఉండు, చీకటి సంబంధిగా ఉంటే అలాగే ఉండు. రెండుని కలపొద్దు. కలిపితే కరెంట్ షాక్ కొట్టి చేస్తాం. నా మాట విన్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం అదుపు తప్పి పాప హేయ కృత్యాల ద్వారా శిక్షా విధికి సిద్ధమై ఉన్నది. బైబిల్ అంటది, ఎంత భయంకరమైన దేవుని ఉగ్రత తప్పించుకోవటానికి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దాగు చోటులోకి పారిపోవాలి.
ఆ దాగు చోటు ఏంటంటే ఈ గడియ వర్తమానమే. సత్యములోనికి నువ్వు పరిగెడితేనే తప్పించుకుంటావు, లేకపోతే రాబోయే ఉగ్రత నుండి నిన్ను ఎవ్వడు కూడా తప్పించలేడు. ఇది నా మాట కాదు, దేవుని మాట. కాబట్టి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఏ వర్తమానాన్ని అయితే దేవుడు తన ప్రవక్తలను పరిశుద్ధపరిచి మన దగ్గరకు పంపాడో, మన దేవుని బీజం అయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అటు కృప, అటు దీవెన దేవుడు మీకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ బిడ్డలు నాయన తిరిగి వెళ్ళి మళ్ళా సాయంకాల కూడికలోనికి నీ సన్నిధికి కొందరు వస్తున్నారు. అనేక మంది ఇప్పుడు రాలేని వారు కూడా వస్తారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ కృప మాకు దయచేయి ప్రభా. నిజంగా నాయన ఈనాడు కలుషితమైన ప్రపంచంలో ఉన్నాం. సాతానంతటిని తారుమారు చేసేసాడు ప్రభా. సాతానంతటిని హైబ్రిడ్ చేసాడు నాయన. సత్య సంబంధులు మాత్రమే ముడత, మచ్చ, డాగు, కలంకము లేని నిష్కలంక వధువుగా ఉంటారు ప్రభా. నాయన నా ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయి నాయన. సత్యమును ఆ దీపస్తంభం మీద నేను పెడుతూ ఉన్నానయ్యా. ఏ వాక్యం ఎలాగైతే ఉందో అలాగే నాయన నేను ప్రజెంటేషన్ చేస్తున్నానయ్యా. కేవలం వాక్యాన్ని బోధించడం కాదు, కానీ వాక్యానుసారమైన జీవితం మాలో కూడా దయచేయి. ఇతరులకు బోధించిన తర్వాత మేము భ్రష్టులం కాకుండా సహాయం చేయి ప్రభా. మరొకసారి నీ బిడ్డలందరినీ నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం. నిశ్చితమైతే సాయంకాలం మేము కూడుకొని మరలా తండ్రి నిజమైన వాక్యపు వెలుగులో నడుచుకోవటానికి మమ్మల్ని సిద్ధపరచండి. మీరు మాకు ఇచ్చిన పరిచర్యలన్నింటిలో వాడబడుచున్న దైవజనులందరినీ దీవించునైనా. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయాన ఆ మధ్యాకాశంలో ఉంటాం ప్రభా. అప్పటి వరకు నీ కృపాక్షేమములు మా వెనకాల ఉంచండి. భూమి మీద నమ్మకస్తులమై వాక్యానుసారంగా జీవించడానికి తగిన కృపనిమ్మని. నీ బిడ్డల్లో బలహీనులుంటే స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులుంటే బాగు చేయండి. సమస్తమును సమకూర్చువాడవు నీవే అని నీ చేతులకే ఈ చిన్న వధువును అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్.